స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే సమయం. దేవుడు ఈ రీతిగా ఈ ప్రత్యేకమైన ఆరాధన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి తప్పక మనం స్తుతులు చెల్లించాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఒక ప్రత్యేకమైన రీతిలో మనము ఈ రీతిగా మన గృహాల్లో మన స్థలాల్లో సమావేశమై ఆరాధించుకొని ప్రార్థించుకొని ఇలాగున్న దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు కృప చూపారు. సమయం పోనీయక వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మన మందిరంలో లేకపోయినా, మందిర వాతావరణంలో లేకపోయినా, మనమందరము దేవుని పిల్లలంగా ఆయా స్థలాల నుంచి వచ్చి దేవుని సన్నిధిలో గంభీరమైన ఆరాధన చేసి దేవుని కొరకు, దేవుని వాక్కు కొరకు ఆశతో ఎదురు చూసేటటువంటి ఆ వాతావరణం ఇప్పుడు మనకు లేదు. ఎవరిండ్ల దగ్గర వాళ్ళే కూర్చుంటాము, ఎవరికి వారే తమకు తాము సిద్ధపరచుకున్న స్థలాల్లో మనం సమావేశం అవుతాము. అలాగని మన వాక్యాన్ని ధ్యానం చేస్తాం. మామూలుగా ఆరాధన సమయంలో వాక్యం ధ్యానం చేస్తే అందరం ఒకే చోట ఉంటాము, ఒకే సమయంలో ఆరాధన చేస్తాము. అలాగే ఒకే సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఏకాగ్రత ఉంటుంది, ధ్యానాత్మ ఉంటుంది. మనకు ఆలోచనలను కలవరపరిచే పరిస్థితులు, డిస్టర్బ్ చేసే వాతావరణం మనకు మందిరంలో ఉండదు. అందరూ నిశ్శబ్దంగా ఏకాగ్రతతో వాక్యాన్ని వినే అవకాశం ఉంటుంది. కానీ ఇలాగున ఈ లైవ్లో కానీ రికార్డెడ్ మెసేజ్ ద్వారా కానీ ఇండ్ల దగ్గర మనం కూర్చుని ఈ వాక్యం వినేటప్పుడు తెలియకుండానే మనలో ఒక రకమైన నిర్లక్ష్యం, శ్రద్ధ లేకపోవటం, అనుకోని అవాంతరాలు, వ్యక్తులు అకస్మాత్తుగా మన ఇండ్లలోకి రావటం వల్ల మన వాక్యాన్ని మందిరంలో విన్నట్టుగా వినలేం. మందిరంలో ఉన్నట్టుగా ఆ ధ్యాసతో, ఆ ధ్యానంతో మనం వినలేం. కాస్త అభ్యంతరకరమైన వాతావరణమే. కానీ వీలు లేదు కదా అని, వెసులుబాటు ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడని రీతిలో మనకు దేవుడు అవకాశం ఇచ్చిన, ఎప్పుడైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు అన్నట్టుగా మనం ఉండకూడదు కదా. ఆరాధన దినం కనుక వీలున్నంత వరకు, మీ గృహాల్లో అవకాశం ఉన్నంత వరకు ఈ వాక్యం ఏకాగ్రతతో వినుటకు మీరు ప్రయత్నం చేయాలి. మరలా దేవుడు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తారు, వెసులుబాటు ఇస్తారు. అప్పుడు మరలా మందిరాల్లో ఆరాధనలు గంభీరంగా, ఉద్యమంగా జరుగుతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మంచిది. లేఖనములను ధ్యానం చేద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 29వ వచనం నుంచి 36వ వచనం వరకు చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం
29వ వచనం నుంచి 36వ వచనం దాకా చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమైనని మీ అంతటి మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి యందు అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మా తండ్రి, ఈరోజు ఈ ఆరాధన దినములో మేము ధ్యానించుట కొరకు మా కొరకు సిద్ధపరిచిన ఈ వచన భాగమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లేఖనములను మేము ధ్యానించుకొనుచుండగా ఆసక్తి దయచేయండి, ఏకాగ్రత దయచేయండి. ఆ మాటల్లో ఉన్న నీ ఆంతర్యాన్ని కనుగొనే వివేచన దయచేయండి. అలాగున మేముండులాగున మేము స్వామి ఒక నిశ్చయత కలిగి, ప్రభా మరొకసారి మా జీవితములను నీ నడిపింపు కొరకు, నీ ఆదేశముల కొరకు సమర్పించుకొనుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లేఖనం సందర్భం మత్తయి సువార్తలో ఉన్న 24వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దేవుడు తన పిల్లలు జ్ఞానము కలిగిన వారిగా, తెలివి కలిగిన వారిగా, ఆలోచన కలిగిన వారుగా, అలాగున అభ్యాసం చేసేవారుగా ఉండాలని ఆయన ఆశపడతారు. దేవుని పిల్లలకు కొన్ని సంగతులు తెలియాలి. అవి లోక జ్ఞానంతో తెలుసుకునే సంగతులు కాదు, దైవ జ్ఞానంతో తెలుసుకునే సంగతులు. కొన్ని సంగతులు లేఖనాల ద్వారా తెలిస్తే, కొన్ని సంగతులు పరిస్థితుల స్థితిగతుల ద్వారా తెలిస్తే, కొన్ని సంగతులు ప్రభు అప్పటికప్పుడు బయలుపరిచే అప్రత్యక్షతలను బట్టి మనకు తెలుస్తాయి. దేవుని యొక్క లేఖనం చూస్తే ఇవి జరుగుట చూచినప్పుడు, ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు
దేవుని రాజ్యము సమీపమైనని తెలుసుకోండి. ఈ సంగతులు జరుగుతున్నప్పుడు, ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యము సమీపించుచున్నదని తెలుసుకోండి. అదే మాట తర్వాత 32 వచనం ఎంత నిశ్చయంగా మనం నమ్మాలని ప్రభు చెప్తున్నారు. ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆకాశము భూమి గతించిపోవచ్చేమో, కానీ నా మాటలు ఎంత మాత్రమో గతించవు. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరగక మానవు. ఇది నా మాట, ఈ మాట తప్పిపోదు. ఆకాశము భూమి తప్పిపోతాయేమో, అసాధ్యం, ఒకవేళ తప్పిపోతాయేమో, కానీ ఈ నా మాట తప్పిపోదు. ఇవి జరుగుతాయి, ఇవి తప్పక జరుగుతాయి. ఇవి జరిగిన తర్వాతే అంతము వస్తుంది అని ప్రభు చెప్పారంటే తప్పక దేవుని పిల్లలమైన మనము, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆ సంగతులేంటో తప్పక తెలుసుకోవాలి. మరల ధ్యానంలో ఉంచుకోవాలి. ఈ సమాచారము, ఈ ప్రత్యేకమైనటువంటి అంశాలు, ఈ సంగతులు ప్రభు ఎందుకు వివరించాల్సి వచ్చింది, ఎందుకు ఆయన వివరాలన్నీ చెప్పాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం ఆ మొదటి వచ్చిన భాగాల్లో చూద్దాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైనా, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేంటి, మాతో చెప్పు అని అడిగారట. దేవాలయపు కట్టడముల ఆ నైపుణ్యాన్ని శిష్యులు యేసు ప్రభుకి చూపిస్తూ ఉంటే, ఒక రోజు వస్తుంది, ఒక కాలం వస్తుంది, ఆ రోజు రాతి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుంది అని చెప్తున్నారు. ఒక కాలం వస్తుంది, అది ఎప్పుడు అని శిష్యులు అడుగుతున్నారు. అది ఎప్పుడు జరుగుతుంది అని శిష్యులు అడుగుతున్నారు. ఇవి జరగవలసి ఉన్నాయని ప్రభు చెప్తున్నారు. ఆ జరుగుట చూచినప్పుడు శిష్యులు, అలాగనే ప్రభువును వెంబడిస్తున్నటువంటి విశ్వాసులు ఎలాగుండాలో కూడా, ఏం చేయాలో కూడా ప్రభు స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఏమి జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, ఏమి జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, లేదా సీక్వెన్స్ను కొంచెం మార్చుకుంటే ఎప్పుడు జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి. ఆ తదుపరి 2 ప్రశ్నలు, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రస్తుత కాలమాన పరిస్థితులు చూస్తుంటే, ప్రస్తుతం మనము వేదనతోనూ, భయముతోనూ, కలవరంతోనూ ప్రపంచమంతా క్రమవేస్తున్నటువంటి ఈ తెగుళ్ళు, ఈ భయాలు, ఈ మరణాలు, ఈ వాతావరణాలు, ఈ ఆందోళనలు, ఇవన్నీ మనము చూస్తూ ఉంటే
జ్ఞానము కలిగినటువంటి మనము, లేఖన జ్ఞానం కలిగినటువంటి మనము ఏ రీతిగా సిద్ధంగా ఉండాలో, ఏ రీతిగా ధైర్యంగా ఉండాలో, ఏ రీతిగా మనలను మనము ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకోవాలో లేఖనాల్లో చెప్పేస్తున్నాయి. లోకాన్ని చూస్తే, లోకస్తులను చూస్తే ఈరోజు ఎవరి ధ్యాస వారిది, ఎవరి భయం వారిది. అధికారం కోసం కావచ్చు, పార్టీల పదవుల కోసం కావచ్చు, పగల కోసం కావచ్చు, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, తెగుళ్ళు, యుద్ధ వాతావరణాలు, భూకంపాలు మనుషులను కలవరపరిచేలాగున చుట్టుపక్కల జరుగుతున్నా, ఈ ప్రజలు మాత్రం ఎవరి పని వారిదే, ఎవరి ఇష్టం వారిదే, ఎవరి కర్మ వారిదే అన్నట్టుగా జీవితాలను కొనసాగిస్తున్నారు. దొంగతనాలు జరిగిపోతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, కల్తీ వైద్యాలు జరుగుతూనే ఉన్నాయి, కల్తీ మందులు వస్తూనే ఉన్నాయి, వైద్యుల దురాశలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క భయము, ఒక పక్క తెగుళ్ళు, ఒక పక్క యుద్ధ భయాలు, ఒక పక్క వాతావరణం, కరువులు, తుఫానులు, ఇలాగ ఒకదాని తర్వాత తీవ్రమైన రీతిలో మానవ జాతి మీద ఒక పడగ మాదిరిగా మానవ జాతి అంతము కోసం వచ్చినట్టుగా వస్తుంటే కాస్త కలవరం కలిగినా, కాస్త భయం కలిగినా, కాస్త ఆందోళన కలిగినా వారి వారి ధ్యాసల్లో, వారి వారి పరుగుల్లో, వారి వారి ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ మనం దేవుని పిల్లలం. లోకములో ఉన్నను లోకుల మాదిరిగా మనం ఉండకూడదు. లోకంలో ఉన్నను లోకస్తుల మాదిరిగా ఆ తీరులో మన జీవిత విధానము ఉండకూడదు. ఎప్పుడు జరుగుతాయి, ఏమి జరుగుతాయి అని శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు ఎంత స్పష్టంగా ఆయన వివరాలన్నీ చెప్తారు. మనిషి కుమారుని రెండవ రాకడ ఎలాగుంటుంది, యుగాంతము ఎలాగుంటుంది, సంఘము ఎత్తబడే సమయానికి ముందు భూమి మీద పరిస్థితులు ఎలాగుంటాయి, మానవులు ఎలాగుంటారు, వాతావరణ పరిస్థితులు ఎలాగుంటాయి, ఆకాశంలో ఉన్న ఖగోళ పరిస్థితులు ఎలాగుంటాయి. అంతేకాదు విశ్వాసుల విషయంలో కూడా ఎలాంటి వారు ఉంటారు, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఎలాంటి తొందరలు జరుగుతాయి, ఎలాంటి మోసాలు జరుగుతాయి, ఎలాంటి కుట్రలు జరుగుతాయి, అవన్నీ కూడా యేసు ప్రభు స్పష్టంగా వాళ్లకు వివరించేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరేం చేయాలి, మీరు ఎలాగ ఉండాలి? మత్తయి సువార్తలో అదే ఉపమానం ఇలా వ్రాయబడి ఉంది. 32వ వచనం చూస్తే, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచుచున్నప్పుడు ఆయన యేసు ప్రభు మనిషి కుమారుడు సమీపముగా ఉన్నాడని, ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోవాలి. మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచుచున్నప్పుడు, అవును ఈ సంగతులు జరుగుతాయని యేసు ప్రభు ఈ మాటలను దాదాపు 2021 సంవత్సరాల క్రితం చెప్పారు. అప్పుడే చెప్పిన మాటలు ఆ మధ్య సంవత్సరాల్లోనే జరిగిపోయి ఉండొచ్చు కదా అని మనం అనుకుంటాం. కొన్ని జరిగిపోయాయేమో కూడా. ఆ జరిగిపోవటాన్ని బట్టి ఆ కాలాల్లో ఉన్నటువంటి భక్తుల విశ్వాసులు ఆ రోజే యేసుప్రభు రాకడేమో అన్నట్టుగా ఉన్నారేమో. కానీ ఈ రోజు వరకు ప్రభు రాకడా జరగలేదు. ఇలాగే ఉంటుందేమో అని సంఘం అనుకోవటానికి లేదు.
ఆయన రాకడ ఆలస్యమవుతుందని నీ సంఘం నిర్లక్ష్యంగా ఉండకూడదని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన దీర్ఘశాంతముతో ఇంకా అనేక మంది రక్షింపబడాలని ఆలస్యం చేయుచున్నాడు తప్ప ఆయన తప్పక రాక మానడు అని పేతురు భక్తుడు ఎంత స్పష్టంగా వ్రాస్తాడో లేఖనాల్లో. కనుక సంఘములో ఉండే ఒక నిర్లక్ష్యం, ఒక నిద్రావస్థ, ఒక నిస్తేజం, ఒక యాంత్రికమైన భక్తి జీవితం ఏ స్థాయికి ఏ ఆలోచన తీసుకుపోతుందంటే, ప్రభు అప్పుడే చెప్పిన మాటలు ఇన్ని సంవత్సరాలు జరిగిన ఈ మధ్య కాలంలో ఇప్పటికే నెరవేరిపోయి ఉండొచ్చేమో కదా. ఎప్పటి నుంచో భూకంపాలు వస్తున్నాయి, ఎప్పటి నుంచో క్రొత్త తెగుళ్ళు వస్తున్నాయి, ఎప్పటి నుంచో యుద్ధ వాతావరణం జరుగుతున్నాయి. ప్రపంచ యుద్ధం 1 అయింది, ప్రపంచ యుద్ధం 2 అయింది. అయినను మీరు కలవరపడకండి, భయంకరమైన వాతావరణం వస్తుందని ప్రభు చెప్పారు, కానీ ఇంకా ప్రభు రాలేదు అని ఆలోచనల పరంపరలో అపవాది అక్కర్లేని అబద్ధపు ఆలోచనలు కలగజేయటం ద్వారా సంఘం ఒక రకమైన అజాగ్రత్తలోనికి, సంఘం ఒక రకమైన నిలువెచ్చని స్థితిలోనికి, సంఘం ఒక రకమైన సిద్ధపాటు లేని స్థితిలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మంచిది. ఆ లేఖన భాగాల్లో ప్రభు చెప్పిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు మనం చూద్దాం. ఇవి జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయంటే మనుష్య కుమారుని రాకడకు ముందు జరుగుతాయి. మనుష్య కుమారుడు మధ్యాకాశంలోనికి రాకడకు ముందు ఈ విషయాలన్నీ జరుగుతాయి. ఈ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు, జరుగుతాయని మీరు తెలుసుకున్నప్పుడు, జరుగుచుండగా మీకు ఈ విషయం తెలిసినప్పుడు మీరు ఎలాగుండాలి, విశ్వాసులు ఎలాగుండాలి, ప్రభు శిష్యులు ఎలాగుండాలి, ప్రభు యొక్క మార్గమును అంగీకరించే మార్గంలో నడిచిన వారు ఎలా ఉండాలి అనేది తప్పక మనం చూసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి అంశం మనం చూద్దాం. మీరు ఎలాగ ఉండాలి? మొదటి అంశం 24వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి? మాతో చెప్పు. నీ రాకడ ఎప్పుడయ్యా? ఈ యుగ సమాప్తి ఎప్పుడవుతుందయ్యా? నువ్వు మరలా నీ ప్రజల కొరకు, నీ మంద కొరకు, నీ భక్తుల కొరకు, నీ యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు, నీ శిష్యుల కొరకు నువ్వు మరలా వస్తానని చెప్తున్నావు కదా, ఎప్పుడు వస్తావయ్యా? ప్రభు ఎదురుగా ఉండగానే ఆ శిష్యులలో ఆసక్తి, ప్రభు ఇంకా సజీవుడిగా భూమి మీద ఉండగానే శిలువ మీద మరణించే ఆ త్యాగపు సంఘటన జరగకముందే శిష్యులలో ఆసక్తి, శిష్యులలో మరలా ఎప్పుడు వస్తావు నువ్వు, మా కొరకు మరలా ఎప్పుడు వస్తావు నువ్వు. ఈరోజు సంఘమా, మనకు కూడా ఎంతగా దైనందిక పని పాటల్లో హడావిడిగా ఉన్నా, ఎంతగా పని బాధ్యతలు పరిస్థితులు మనలను తొందరపెట్టినా, మనలో ఈ ఆలోచన ప్రతిరోజు ఉండాలి, మనలో ఈ ఆసక్తి ప్రతిరోజు ఉండాలి. నా ప్రభు వస్తున్నాడు, మరలా వస్తాడు, నేను సిద్ధంగా ఉండాలి. నా ప్రభు మరలా వస్తానన్నాడు, వచ్చినప్పుడు ఇలాగున్న సంగతులు జరుగుతాయట, నేను సిద్ధంగా ఉండాలి అనే ఆలోచన ఎప్పటికప్పుడు మనలో ఒక జ్యోతిలాగా ప్రకాశిస్తూనే ఉండాలి. ఈ మాటల్లో చూస్తే 4వ వచనం ఆయన అంటున్నాడు, యుగ సమాప్తికి సూచనలు లేవని శిష్యులు అడిగినప్పుడు, నీ రాకడకు ముందు ఏమేమి సూచనలు వస్తాయని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. ద స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్ విల్ బి ఎట్ ర్యాంపెంట్. మోసపరిచే దురాత్మ సమూహాలు పెరిగిపోతాయి. ఒకరిని ఒకరు మోసపరుచుకునే పరిస్థితులు వచ్చేస్తాయి. లోకరీతిగా చూస్తే ఎక్కడికక్కడే చీటింగ్,
ఎక్కడికొక్కడే అబద్ధం. నమ్మదగిన వారు కూడా, నమ్మకంగా ఉంటావారన్న వారు కూడా ఆయా సందర్భాల్లో మోసం చేసే పరిస్థితి, మోసం పోయే పరిస్థితి, చీటింగ్. ఈ మోసపు దినాలు పెరిగిపోతాయి, మోసపు సంఘటనలు పెరిగిపోతాయి. ఈ లేఖన ప్రకారం లోకరీతిగా సంగతి జరిగితే, మరి క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభు చెప్పే హెచ్చరిక ఏంటి? ఎలాగ క్రైస్తవులు మోసగించబడతారు? లోకంతో కలిసి లోకరీతిగా మోసాలు మనం కూడా ఎదుర్కోవచ్చేమో, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ప్రభువును వెంబడించడంలో కూడా తప్పు త్రోవలోకి నడిపించబడతాం, తప్పుడు మార్గాల్లోకి తీసుకుపోబడతాం, తప్పుడు బోధల్లోనికి మనం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరో చూస్తారని కాదు, ఎవరో వచ్చి మీ ఇంటికి దీపం పెడతారని కాదు. మీకుండాలి మెలకువ, మీకుండాలి జాగ్రత్త, మీకుండాలి తెలివి, మీకుండాలి జ్ఞానం. మీరు తెలుసుకోవాలి ఏ విషయం. ఎవ్వడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. డోంట్ అలౌ ఎనీబడి టు చీట్ యూ. మిమ్మల్ని అభ్యంతరపరచకుండా చూసుకోండి, మోసపరచకుండా చూసుకోండి. ఏ విషయంలో మోసపరుస్తారయ్యా? 5వ వచనం, ఎలాగ మోసపరుస్తాయ్యా? అనేకులు నా పేరు చెప్పుకొని వస్తారు, నా పేరట వస్తారు, నా పేరు పలుకుతూ వస్తారు, నా పేరే పెట్టుకుని వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు, పలువురిని మోసపరుస్తారు. అబద్ధపు క్రీస్తులు పెరిగిపోతారు, అబద్ధపు బోధకులు పెరిగిపోతారు, అబద్ధపు ప్రవక్తలు పెరిగిపోతారు. ఆధ్యాత్మికతలో నులివెచ్చని స్థితిలోకి వచ్చేసేలాగున తప్పుడు బోధలకు నడిపించేటటువంటి ఉపదేశకులు పెరిగిపోతారు. ఈ విషయం ఈ 4-5 వచనాల్లోనే కాదు, 11 వచనంలో కూడా మరలా రిపీట్ చేస్తున్నాడు యేసు ప్రభు. 11 వచనమే కాదు, 24 వచనంలో మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఇదే యేసు ప్రభు. ఎవరు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. 11 వచనం చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. వేరే వేరే దేవుని పేరట, వేరే వేరే మతం పేరట, వేరే వేరే విశ్వాసం పేరట వస్తే క్రైస్తవులు స్పందించరు. ఎందుకంటే వారు క్రీస్తుని ఎరిగిన వారు గనుక, సువార్త ఎరిగిన వారు గనుక, క్రీస్తు తమ కొరకు చేసిన బలియాగము, ఆయన పునరుద్ధాన శక్తిని ఎరిగిన వారు గనుక, దేవుడు ఉచితమైన కృపతో విశ్వాసం ఉంచుట ద్వారా ఇచ్చిన నిత్య జీవంలోని ఆనందాన్ని, శాంతిని అనుభవించిన వారు గనుక, క్రీస్తు నామము పేరట కాకుండా మరెవరొచ్చినా, ఏ బోధ చేసినా, ఏ ప్రవచనం చెప్పినా పెద్ద పట్టించుకోరు. కానీ ఈ లేఖన ప్రకారం మనం ఆలోచన చేస్తే క్రీస్తు పేరట వస్తారు, క్రీస్తు నామం చెప్పుతూ వస్తారు, క్రీస్తు మాలో ఉన్నాడు అంటారు, నేనే క్రీస్తును అంటారు. అంతేకాదు అబద్ధ ప్రవక్తలు, ప్రవచనాలన్నీ అబద్ధం, అబద్ధపు ప్రవచనాలు చెప్తారు, పలువురిని మోసపరుస్తారు. ఇది సంఘానికి హెచ్చరిక. రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, పెను తుఫాన్లు వస్తున్నాయి, కాలం లోకం అంతం వచ్చేసింది, యుగాంతం అంతం వచ్చేసిందని లోకం చెప్పుకునే సంగతులు కూడా ఉన్నాయి. కాలజ్ఞానం అనే పుస్తకాలు చదువుతున్నారు కదా. ఎవరో కాలజ్ఞానం చెప్పారు, ఇది రాశారు, ఎప్పుడో రాశారు, ఇప్పుడు జరుగుతున్నాయని వారికి వారి విశ్వాసాన్ని బట్టి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మరి నువ్వు ఎలాగుంటున్నావు? ఈ పరిస్థితి నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు? ఈ పరిస్థితి నువ్వు ఎలా తప్పించుకోగలవు? ఈ పరిస్థితి తర్వాత అంతంలో నువ్వు ఈ సంగతి ఏంటి, నీ బ్రతికేంటి అని ఆలోచించేవారేరి. ఎప్పుడో కాలజ్ఞానంలో ఎవరో చెప్పారు అని భుజాలు తడుముకోవటం. ఇక మరొక చోట పోతే నాస్ట్రడామ్ అని ఉన్నారు, ఆయన కూడా ఎప్పుడో చెప్పారు ఇవన్నీ. ఇలాగున ఆయా సందర్భాల్లో 100 సంవత్సరాల క్రితం ప్రవచనాలు చెప్పిన వారి హిస్టారికల్ అవన్నీ కూడా తీసి ఇప్పుడు చెప్పుకోవటం సరిపోతూ ఉంది, చూడటం సరిపోతూ ఉంది, వినటం సరిపోతూ ఉంది. అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంది. కానీ నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? నేను ఎలా సిద్ధపడుతున్నాను? నువ్వు ఎలాగుంటున్నావు? నేను ఎలాగుంటున్నాను? ఇవన్నీ నీ చుట్టూ జరుగుతూ ఉంటే నీకేమనిపిస్తూ ఉంది? నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అనేది
దైవజ్ఞానం కలిగిన వాడికి ఆత్రత ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మోసపరిచేవారు వస్తారు. మోసపరచబడకుండా వాక్యం ఎరిగిన వారుగా ఉండాలి. క్రీస్తు సత్యములో స్థిరముగా ఉండేవారై ఉండాలి. నా నామం పేరట క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. నా పేరట వస్తారు. ఇక్కడ పైన చూస్తే అనేకులైన, ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, పలువురిని మోసపరుస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మళ్ళీ 24 వచ్చిన మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఆయన. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరుస్తారు. సూచక క్రియలు ప్రభువులు జరుగుతాయి. అద్భుతాలు ప్రభువులు జరుగుతాయి. స్వస్థతలు ప్రభువులు జరుగుతాయి. ప్రవచనాలు కూడా ఉన్నాయి ప్రభు వల్ల. ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది కదా, నా యందు విశ్వాసం ఉంచిన వారిలో ఈ సూచక్రియలు జరుగుతాయి. వారు నా నామములో ప్రవచిస్తారు, దెయ్యాలను వెళ్ళగొడతారు, స్వస్థపరుస్తారు, అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు, పాములెత్తి పట్టుకుంటారు, తేళ్లను తొక్కుతారు, హానికరమైనది ఏది తాగినను వారికి ఏమీ రాదు. ఇలాగ వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు ఉన్నంత మాత్రములో అవన్నీ కూడా ప్రభు వల్ల జరుగుతున్నాయని అనుకోకూడదన్నట్టుగా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. సూచక క్రియలు చేస్తారు, అబద్ధపు ప్రవచనాలు చెప్తారు, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకు మనం ఏర్పరచబడిన జనులం, రాజులము, యాజక సమూహము, తండ్రి చేత రక్షణ పొందుట కొరకు, క్రీస్తుతో కలిసి నిత్యజీవం జీవించుట కొరకు, దేవుని నిత్యత్వములో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో పరిశుద్ధులముగా తీర్చబడి, క్రీస్తు ద్వారా నీతిమంతులముగా ఎన్నిక చేయబడి, ఆయనతో నిత్యము ఆనందించేటటువంటి కృప ప్రభు మనకి ఇచ్చాడు. అలాగున మనము ఈ చీకటి లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాం. ఈ పాపిష్టి లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాం. ఈ మరణపు వాసనతో ఉన్న లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మన ప్రత్యేక గుంపుగా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు చేయబడిన వారి గుంపును కూడా వాళ్ళు తొట్టెళ్ళ చేస్తారు. ఎందుకంటే ఏర్పాటు చేయబడిన వారు కూడా వాక్యాన్ని, సత్యాన్ని, లేఖనాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో, ఎప్పుడైతే సూచక క్రియల మీద, మహత్కార్యాల మీద ఏర్పరచబడిన వారు మనసు, ధ్యాస ఎక్కువ పెట్టుకుంటారో తొట్టిల్లే అవకాశం ఉంది, మోసపరచబడే అవకాశం ఉంది. అబద్ధపు క్రీస్తులు వచ్చేస్తారు, అబద్ధపు ప్రవక్తలు వచ్చేస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు ఎవరంటే క్రైస్తవులు, విశ్వాసులు, ప్రభునందు రక్షణ పొందినవారు, నమ్మి బాప్తిజం పొందినవారు, యేసు ప్రభు త్వరలో వస్తున్నాడని ఎరిగినవారు, సంఘములో చేరినవారు, అపొస్తలుల బోధయందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనలు యందు ఎడతెగక ఉండేటటువంటి విశ్వాస సమూహం పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు కొరకు సత్క్రియలు చేస్తూ దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ మంచి సాక్ష్యాలు కలిగి అనేక మంది చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి ఆకర్షించే జ్యోతులుగా నడిచేటటువంటి వారు కూడా మోసపరచబడతారు. అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించేవారు కూడా భ్రమపరచబడతారు. కారణం ఏంటి? వాళ్ళను మోసపరిచేలాగున, వాళ్ళను తొట్టెల చేసేలాగున మామూలు సూచక క్రియలు కాదవి, గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు ఆ ప్రవక్తల ద్వారా జరుగుతాయి. గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు, మహిమకు సంబంధించిన కార్యములు. ఇది దేవుని మహిమే, ఇది దేవుని మహత్తే అన్నటువంటి కార్యాలు వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ బోధలో దేవుని చిత్తం ఉండదు, వాళ్ళ బోధలో దేవుని పట్ల భయభక్తులు ఉండవు, వాళ్ళ బోధలో దేవుని పట్ల క్రమశిక్షణ ఉండదు, వాళ్ళ బోధలో దేవుని కొరకు నిరీక్షించాలి, ప్రభు కొరకు నిరీక్షించాలనే తప్పనే ఉండదు, వాళ్ళ బోధలో దేవునిని మహింపరచాలి అనే ఆసక్తి విశ్వాసులు కలగజేసేటటువంటి అస్థితే ఉండదు. ఎప్పుడు చూసిన ఏదో కథలు, ఏవో సంఘటనలు, ఎప్పుడు ఏవో కథలు, ఏవో సంగతులు అలా చెబుతూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి.
ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు తెలుసుకోవాలి, దేవుని కుమారుని రాకడ దగ్గరైంది. దేవుని మనకి స్తోత్రం. ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ఇవి జరగాల్సి ఉందని ప్రభు చెప్పేశారు. ఇవి జరగాల్సి ఉంది. లూకా సువార్తలో ఆ ప్రారంభంలో మనం చూస్తాం, కేవలం ఇక్కడ భూకంపములు, యుద్ధ వాతావరణాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయని ఈ మాటే చెప్పారు. కానీ లూకా భక్తుడు మరింత వివరంగా ఆ మాటను రాస్తాడు, తెగుళ్ళు గురించి రాస్తాడు. ఓ మై గాడ్, దేవునామానికి స్తోత్రం. 11వ వచనం చూడండి. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ మీకు జరుగుతున్నప్పుడు, ఇవన్నీ మీ చుట్టూ జరుగుతున్నప్పుడు మీరు తెలుసుకోవాలి, మీరు తెలిసిన వారుగా ఉండాలి. మనుష్య కుమారుడు తిరిగి వచ్చే కాలం, యేసు ప్రభు మధ్యాకాశంలోనికి తిరిగి వచ్చే కాలమని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి? తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలో మొదటి జాగ్రత్త, ఎవ్వరూ మిమ్మలను మోసపరచకుండా చూసుకోండి. డిసెప్షన్. మోసపోయే వరకు కూడా మోసపోతున్నామనే సంగతి మనకు తెలియదు. దారి తప్పిపోయిన తర్వాత, మనం చేరవలసిన చోటుకి చేరని తర్వాత, తప్పిపోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో దారి తప్పిపోయినట్టున్నానే అని. చాలాసార్లు స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, లేదా ఇరుగు పొరుగు ఏదైనా విషయంలో మనము నమ్మి వెళ్ళిన తర్వాత ముందుగానే అతను మోసపరుస్తాడు, ముందుగానే అతని మాటలు మోసపరిచే మాటలు, ముందుగానే అతని స్వభావం మోసపరిచే స్వభావం తెలుసుంటే మనం అతని మాట వినం, అతని స్నేహం చెయ్యం, అతనితో ఏ పరిచయం పెట్టుకోం. నష్టం, కష్టం, మోసం ఎదురవుతాయని నమ్మకంతోనే మనం ముందుకు వెళ్తాం. కానీ అతని ద్వారా, ఆ వ్యక్తి ద్వారా మనం మోసపరచబడిన తర్వాత, అయ్యో మోసపోయానే, ముందు నాకు తెలియదే, ఇలాంటి వ్యక్తి అని తెలిస్తే నేను ఇలాగా చేసి ఉండేవాడిని కాదు, ఇలాగ స్నేహం చేసి ఉండేవాడిని కాదు, అనుసరించి ఉండేవాడిని కాదు, అతనికి నా డబ్బు ఇచ్చి ఉండేవాడిని కాదు, ఇలాగ మనం అనుకుంటాం. కనుక మోసపోయిన తర్వాత అయ్యో అనుకోవటం కాదు మీ పని. మీరిప్పుడు జ్ఞానం కలిగిన వారు, మీరిప్పుడు తెలివి కలిగిన వారు, మీరిప్పుడు వెలుగు కలిగిన వారు, మీరిప్పుడు వాక్యం ఎరిగిన వారు, మీరిప్పుడు లేఖనం ఎరిగిన వారు, మీలో ప్రభు ఉన్నారు, ప్రభు ఆత్మ ఉన్నది. కనుక మిమ్మల్ని మీరు ఎవ్వరూ మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. అలా చదువుకుంటే కిందకి వెళితే, మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోతారు. ఇప్పుడు మీరు వినపడకపోవచ్చు, కానీ వినబోతారు. ముందు ఫ్యూచర్లో ఇంకా దారుణమైనటువంటి యుద్ధాలు, ఇంకా యుద్ధ సమాచారాలు మీరు వినబోతున్నారు. ఆ సమయంలో మీ హృదయములు కరవలు పడకుండా చూసుకోండి. మీరు భయపడకుండా మీ హృదయాలను నిబ్బరమైన మనసు కలిగి ఉండేలాగుని చూసుకోండి. నిబ్బరమైన మనసు, హృదయంలో కలవరం కలగకుండా ఎలా ఉంటాయి? వాక్యం మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, క్రీస్తు వాగ్దానాల మీద ఆనుకున్నప్పుడు, క్రీస్తు వాగ్దానములలో నుంచి వచ్చే ఆ సత్యమనే వెలుగు మన హృదయం నిండా నిండి ఉన్నప్పుడు, కనురెప్పపాటులో కలవరం కలిగిన వెంటనే తమ్మాయించుకుంటాం. కనురెప్పపాటులో కష్టములు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పడి కృంగినా వెంటనే లేస్తాం, వెంటనే ధైర్యం తెచ్చుకుంటాం, మనసుని నడుము కట్టుకుంటాం, ప్రభు వైపు చూస్తాం, ప్రభు మాట వైపు చూస్తాం, ప్రభు వాగ్దానం వైపు చూస్తాం, ప్రభు మీద ఆనుకుంటాం. మీ హృదయములను కలవరపడనివ్వకండి. శిష్యులు అడుగుతున్నారు, యుగ సమాప్తికి ముందు సూచనలేంటి? యుగం సమాప్తం అవుతా ఉంది, లేదా మరింత ఆసక్తి కలిగిన మాట, ఎప్పుడు నువ్వు మరలా మా కోసం వస్తావు? నీతో శాశ్వతంగా ఉండిపోయే అద్భుతమైన జీవితపు గడియ మాకు ఎప్పుడు అనుగ్రహించబోతున్నావు? ఎంత ఆసక్తి! ఈరోజు ఈ మాటలు ధ్యానం చేస్తుండగా మరల మధ్యలో ఈ ఆలోచన మీలో కలగజేస్తూ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఈ తపన, ఈ ఆలోచన మనకు ఉండాలి.
ఈ లోకంలో ఎన్ని పరుగులున్నా, ఎన్ని సంపాదలున్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా, ఎన్ని రకాల ఆనందాలు ఐశ్వర్యాలున్నా, ప్రభుతో నేను ఎప్పుడు ఉంటాను, ప్రభువును పోలి ఎప్పుడు ఉంటాను, ప్రభు దగ్గరికి నేను ఎప్పుడు వెళ్తాను, ఒకవేళ నేను బ్రతకుండగానే ప్రభు వచ్చేస్తే ప్రభుతో కలిసి మధ్యాకాశంలో పరలోకి నేను చేరతాను అనే ధ్యాస, తపన ఖచ్చితంగా ప్రతిదినము మనలో ఉండే ఆసక్తి ఈ లేఖనాలు ధ్యానం చేయటం ద్వారా ఇంకా పెరగాలి. ఆసక్తి పుట్టాలి. ఇప్పుడు దాకా ఒకవేళ ఆసక్తి లేకపోతే మన భవిష్యత్తు గురించి బ్రతుకు కాలం అంతా నేను ఎలాగుండాలి, ఎలాగుండాలి, ఇది చేయాలి, అది చేయాలని ఈ పరుగులు, ఈ ఆలోచనలు, ఈ ఆశలు, ఈ కళలు, ఈ కోరికలు, అవి దర్శనాలు అనుకోండి. ఎంత ముందుకు పోయినా అన్నిటికన్నా శ్రేష్టమైన దర్శనం, అన్నిటికైనా శ్రేష్టమైన కళ, అన్నిటికన్నా శ్రేష్టమైన ఆసక్తి ఆయన్ని నేను ఎప్పుడు చూస్తాను, మధ్యాకాశంలో ఆయన ఎప్పుడు కలుసుకుంటాను, ప్రభుతో కలిసి నిత్యత్వంలో నేను ఎప్పుడు ఉంటాను. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఏదేమైనా లోకమైతే యుద్ధాలు వస్తున్నప్పుడు కలవరం, యుద్ధ సమాచారం వస్తున్నప్పుడు కలవరం. నేటి దినాలే కాదు, ప్రభు చెప్పిన తర్వాత, ఈ మాటలు చెప్పిన తర్వాత 2000 సంవత్సరాలు పైబడి కాలం దొర్లిపోయింది, ప్రపంచం కొనసాగిపోయింది, యుగం అంతమవ్వలేదు, భూమి లయం కాలేదు, ఎన్నో యుద్ధాలు జరిగాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అణుబాంబులు అంటున్నారు, హైడ్రోజన్ బాంబులు అంటున్నారు, మరేదో అంటున్నారు. అవి ఉపయోగించినప్పుడు ప్రజలు ఏమైపోతారో, నీళ్ళు ఏమైపోతాయో, ఆకాశం ఏమైపోతుందో, మానవులు బ్రతుకుండేటటువంటి ఈ ఆహారం, ఈ పంటలు ఏమైపోతాయో, విషాహారం అయిపోతుంది, ఎలా బ్రతకాలో అని కలవరము, ఈ కంగారు. ఇంకా యుద్ధ వాతావరణాలు పెరుగుతూనే ఉన్నాయి, యుద్ధంలో వాడే ఆయుధాల యొక్క తీవ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఆయుధాలు ఉపయోగించడం ద్వారా మానవ జాతి మీదకి వచ్చే ఆ విషపు, ఆ తెరల యొక్క తీవ్రత, అప్పుడు మనుషులు ఎంత కష్టాలు పడాలో, ఎంత వేదన పడాలో తెలుస్తూనే ఉంది. హృదయాలు కలవరపడతాయి, ఆందోళన పడతాం, భయపడిపోతాం, కంటికి నిద్ర పట్టదు. నిజానికి ఒక మాట చెబితే, నేటి దినాల్లో ఈ కోవిడ్ అనండి, కరోనా అనండి, 6 అడుగుల దూరంలో ఉంచండి, ఈ 6 అడుగుల దూరంలో అనేది చచ్చిపోతుంది. గాలిలో ప్రయాణం చేసేది కాదు. ఒకరినొకరు తాకితేనో, ఒకరు వస్తువు తాకితే మరొకరు ఆ వస్తువును పట్టుకుంటేనో ఆ తుంపర్లలో నుంచి వస్తుంది అది బయటికి. అది 6 అడుగుల దూరం వరకే అది ప్రయాణం చేయగలదు, అప్పుడే చచ్చిపోతుంది అది. కనుక భయం లేదు. కంటికి కనపడని శత్రువు అని. మరణాలు ఎలా జరుగుతున్నాయి, ఆక్సిజన్ లేకుండా ఎలా విలువెల్లాడిపోతున్నారు, వ్యాక్సిన్ లేకుండా ఎలా విలువెల్లాడిపోతున్నారు, హాస్పిటల్లో ఖాళీ లేకుండా ఎలాగున ఆ వీధుల్లో, ఆ అంబులెన్సుల్లో, ఆ వాకిళ్లలో, ఆ రహదారుల్లో ఎలాగున గాల్లో కలిసిపోతున్నారు. భార్యకు భర్త దూరం అయిపోతూ, పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోతూ, అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు దూరం అయిపోతూ, భయంకరమైన పరిస్థితి. కలవరం కలగక మానదు, భయం కలగక మానదు. మరి అంటున్నారు, ఇది 2వ వేవ్ వచ్చింది, 3వ వేవ్ వస్తుంది, 4వ వేవ్ వస్తుంది, ఇంకా వేవ్లు వచ్చే అవకాశం ఉంది, మనం సిద్ధపడాలి ధైర్యంగా అంటున్నారు కొంతమంది. వ్యాక్సిన్లు తయారు చేసుకోవాలి, ఇంజక్షన్లు తయారు చేసుకోవాలి, కొంతమంది హడావుడి చేస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలని మరికొంతమంది ఆయుధపరుస్తున్నారు. ఎంత హడావుడి చేసినా, ఎన్ని రకాలుగా కాపుదల కవచాలు మన జ్ఞానంతో సంపాదించుకోగలిగిన హృదయము కలవరపడక మానదు, భయపడక మానదు. ఎంత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నా, ఎంత గుండె ధైర్యం కలిగిన వారైనా ఖచ్చితంగా కలవరపడక మానరు. కానీ ప్రభు అంటున్నాడు, కలవరపడద్దు, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. ఎందుకు కలవరపడనివ్వద్దు అనంటే, నేను మీకు తోడు. దేవుని మనకి స్తోత్రం కలుగునగాక. మీ హృదయములను కలవరపడకుండా చూసుకోండి. ఒకటి, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, యుగాంతములే ఇలాగ సంపాదిస్తాయి. 2వది, మీ హృదయాలను కలవరపడకుండా చూసుకోండి. చాలాసార్లు ఈ మాట ప్రభు ఆడాడు. ఎందుక కలవరం, ఎందుకు ఆందోళన, ఎందుకు భయం, నేను మీకు తోడుగా ఉన్నాను కదా. ఎన్నిసార్లు ప్రభు మాట చెప్తారు కదా. ఆ మాట సంఘానికి, సంఘంలో భాగమైన విశ్వాసులమైన మనకు తప్పకుండా ఆదరణ కలగజేస్తున్నట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకేం చేయాలయ్యా? ఎప్పుడు జరుగుతాయని శిష్యులు అడిగారు, ఏమి జరుగుతాయని శిష్యులు అడిగారు. ఇవి జరుగుతాయని యేసుప్రభు చెప్పాడు. ఇవి జరిగేటప్పుడు ఇవి తప్పక జరుగుతాయి అన్నాడు. ఇవి ఆపే పరిస్థితి ఎవరికి లేదు. మళ్ళీ ఈ మధ్యాహ్నం ఒక మాట మనం కలిసి ధ్యానం చేయాలి. ప్రార్థనతో వీటిని ఆపగలమా? ప్రార్థనలతో భూకంపాలను ఆపగలమా?
ప్రార్థనతో న్యాచురల్ కెలామిటీస్ని ఆపగలమా? ప్రార్థనతో భయంకరమైనటువంటి తెగుళ్ళను ఆపగలమా? ఒకలాగా చూస్తే ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో అద్భుతమైనటువంటి బలం ఉంది, మనం ఆపగలము అని అంటాం. కానీ యేసు ప్రభు ఒక కోణంలో చెప్తున్నారు, ఇవి జరగాలి, ఇవి జరిగిన తర్వాతే ప్రభు వస్తారు, ఇవి జరిగిన తర్వాతే యేసు ప్రభు వస్తారు, ఇది జరగవలసి ఉన్నది. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఇవి జరగవలసి ఉన్నది, జరిగి తీరుతాయి. కానీ ఆ జరిగే విధానంలోనే మీకు భయం కలగకుండా, కలవరం కలగకుండా, ఒక ఓదార్పు వచ్చేలా, ఒక ధైర్యం వచ్చేలాగున ఆయన మాటల మీద అనుకోండి, ఆయన వాగ్దానాల మీద అనుకోండి. దానికి కూడా చక్కటి వచనం ఉంది. 3వ మాటగా మనం చూద్దాం. 1 మోసపరచబడవద్దు, 2వది కలవరపడకుండా చూసుకోండి, 3వది మత్తయి సువార్త 24వ అధ్యాయం 20 వచనం చూస్తే ఇంకెలాగ ఉండాలి, ఇంకేం చెయ్యాలి? 18 వచనం నుంచి చూద్దాం. పొలములో ఉండేవాడు తన బట్టలను తీసుకొని పోవటానికి ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక, అప్పుడు శ్రమ కాదు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించండి. ఏం చేయాలి మేము? ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఆధ్యాత్మికంగా జాగ్రత్త. మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. యుద్ధ వాతావరణాలు, ఆందోళన కలిగించే పరిస్థితులు మీ ఇరుగు పొరుగు మీ ఇంట్లోనే జరుగుతున్నట్టుగా ఉంటాయి, కలవరపడనివ్వకండి. 3వది, అవి సంభవిస్తాయి, కానీ ఎలా సంభవించకూడదు? ఆ తీవ్రత తగ్గేలాగున ప్రార్థన చేయండి. ఆ తీవ్రతలో మీరు ఉండకుండా ప్రార్థన చేయండి. ఆ తీవ్రతలోంచి మీరు బయటపడేలాగున ప్రార్థన చేయండి. ఆ తీవ్రత మీ మీద పడకుండా, మీకు సంభవించకుండా ప్రార్థన చేయండి. సంభవించి తిరుగుతాయి, మీకు సంభవించకుండా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచన చేయాలి. ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన మనం 2 వారాల నుంచి చెప్పుకుంటున్నాం కదా. ప్రార్థన చేసే తీరు, ప్రార్థనలో మనం పలకాల్సినటువంటి మాటలు, ప్రార్థనలో మనం ఉంచాల్సినటువంటి విశ్వాసం, ఉంచాల్సినటువంటి దేవుని వాగ్దానాలు, ఇవన్నీ కూడా మనం వివేచనతో లేఖనానుసారంగా చేయకపోతే మన ప్రార్థన ఫలించటం లేదు అన్నట్టుగా మనకు ఒక రకమైన ఆలోచనలు వచ్చేస్తాయి. ఇక్కడ ప్రత్యేకమైన సన్నివేశం, సందర్భం చూస్తే ఇవి సంభవిస్తాయి. యుగాంతమందు సంభవించే విషయాలు చెప్పినా, లేదా నేటి దినాల్లో దినములను కాలములను బట్టి ప్రభు చెప్పిన సంగతులు ఎప్పటి నుంచో జరిగిపోతున్నాయి, ఇదే చివరి దినం అన్నట్టుగా ఉన్నా, ఇంకా సంవత్సరం దొరికిపోతున్నా, ఈ మాట ఇప్పటికీ మాటే, ఈ మాట రాబోయే దినాలకు మాటే, ఈ మాట ప్రభు వచ్చే వరకు కూడా మాటే. అవి తప్పక సంభవిస్తాయి. కానీ ఎలా సంభవించకూడదో, ఎప్పుడు సంభవించకూడదో, ఎలా జరగకూడదో, ఎప్పుడు జరగకూడదో వాటి కొరకు మీరు ప్రార్థన చేయాలి. సంభవిస్తాయి. యు కెనాట్ ఎస్కేప్, యు కెనాట్ అవాయిడ్ ఇట్. దే షుల్ హ్యాపెన్, దే మస్ట్ హ్యాపెన్ బిఫోర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ కమ్స్. ఆ దైవజనుడు, మనిషి కుమారుడు వచ్చే లోపు ఇవన్నీ జరిగి తీరాల్సిందే. జరగక మానవు. జరగకూడదని ప్రార్థన చేస్తే జరగాలని ప్రభువు చెప్తున్నాడు. జరగకూడదని ప్రార్థన చేస్తే జరుగుతాయి, కానీ దాని తీవ్రత తగ్గాలి. ఆ తీవ్రతలో నాశనం ఎక్కువ కాకుండా చూడాలి. ఆ తీవ్రతలో మీరు అందులో సమిధులు కాకుండా ఉండాలి. ఆ తీవ్రతలో మీరు కలవరపడి కొట్టుకుపోయేవారుగా ఉండకూడదు. మీకు సంభవించకుండా ప్రార్థన చేయండి. అవి మీకు దాపరించకుండా ప్రార్థన చేయండి. ఓ ప్రైజ్ అలారా, హల్లెలూయా. 1, ఎవరు మిమ్మల్ని మోసపరచకూడదు. లోక సంబంధమైన మోసాల గురించి మాట్లాడటలేదు. ఏమండి, ఆ కోవిడ్ గురించి రెమెడిసివిర్ వ్యాక్సిన్ అట, ఆ ఇంజక్షన్ అట, అవటానికి 1000 రూపాయల ఇంజక్షనే 40,000, ₹1,00,000. కొంతమంది సెలైన్ లోపల పెట్టేసి అమ్మేస్తున్నారట, బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారట. డిసెప్షన్. ప్రాణాలు దక్కించుకోవటానికి డబ్బున్నవారు ఎంతకైనా తెగించేస్తున్నారు. బ్రతికితే చాలు అని అన్నట్టుగా ఆస్తులు కూడా పణంగా పెట్టేసి లక్షల కొలది వెచ్చించి డబ్బు ఆ ఇంజక్షన్ కొంటున్నారు. తయారు చేసేవాడు 1000 రూపాయలకు తయారు చేసినా అమ్మేవాడు 40,000కి, ₹1,00,000 అమ్ముతున్నాడు. ప్రాణం పోయే పరిస్థితులు కూడా ధనం, వ్యామోహం, అది దుర్మార్గం అని తెలియదు. అందుకే ఇహలోక దేవత మనోనేత్రాలకు కేవలం ఆధ్యాత్మికమైన స్థితులనే కాదు, ఇలాంటి భయంకరమైన దుష్ట ఆలోచన, ఆశ
ప్రజల్లోకి వచ్చేసి చేస్తూ ఉంది. చివరికి చదువుకున్న వాళ్ళు కూడా ఇదే ఆశ, డాక్టర్లు కూడా ఇదే పని చేస్తున్నారట, ఇలాగే పని చేస్తున్నారట. వార్తలు వస్తూ ఉంటే, మీడియాలో సమాచారం అందుతూ ఉంటే అది నిజమని నిరూపై వాళ్ళ మీద కేసులు బుక్ అవుతూ ఉంటే ఏం చేయాలి చెప్పండి? ప్రభుత్వం వారు కొన్ని నిబంధనలు నియమాలు పెట్టినా అవి పాటించేలాగా చూడాల్సినటువంటి అధికారులు కూడా లంచగొండిలై చూచి చూడనట్టు ఊరుకుంటుంటే, మనుషులు చచ్చిపోతుంటే, వైద్యం పేరుతో వైద్యులే కొంతమంది మనుషుల్ని చంపేసే స్థితికి తీసుకెళ్ళిపోతుంటే, ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, జ్ఞానం కలిగి ఉండండి, ప్రార్థనలో ఉండండి. ఇవి మీకు సంభవించకుండా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఉదాహరణకు సంభవించకుండా, శ్రమలో నువ్వు ఉంటావు, కానీ ఆ శ్రమ తీవ్రత నీకు రాదు. అందుకే చాలామంది విశ్వాసులు ఇలాగని ప్రార్థన చేయటం, స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేసినా ఒకవేళ ఆ వ్యాధి వచ్చింది అనుకుందాం, ఆ వ్యాధి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసేది స్వస్థత కోసమే ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడైతే హాస్పిటల్ వెళ్ళటం ప్రారంభిస్తారో, మందులు వాడటం ప్రారంభిస్తారో, ఇంజక్షన్లు చేయించుకోవడం ప్రారంభిస్తారో, వెంటనే మన ప్రార్థనలు ఈ మాటలు వచ్చేస్తాయి: ఈ మందులు చక్కగా పనిచేయాలి, ఈ మందులు వికటించకూడదు, ఈ ఆక్సిజన్ మా బిడ్డ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అక్కడ బెడ్ దొరకాలి, అక్కడ ఐసీయూ బెడ్ దొరకాలి, అక్కడ డాక్టర్లు రెడీగా ఉండాలి, అక్కడ ఆక్సిజన్ వెంటనే నా బిడ్డ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆక్సిజన్ పెట్టేసేయాలి, వెంటనే వైద్యం అందాలి. నా బిడ్డకి వచ్చేసింది, తెగులు వచ్చేసింది, మహమ్మారి వచ్చేసింది, తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి, స్వస్థపరచు ప్రభా, ఓకే, కానీ సంభవించేసింది. కానీ ఆ సంభవించే తీరులోంచి బయటపడాలి, దాని కొరకు ప్రార్థించండి. దేవుని మనకి స్తోత్రం. అందుకే చాలాసార్లు మన ప్రార్థనలో ఈ మాటలు కూడా మనం చెబుతుంటాం: అక్కడ ఆక్సిజన్ అందాలి, సమయానికి చేరుకోవాలి, వైద్యులు చక్కగా అక్కడ ఉండాలి, వాళ్ళు ఏ జ్ఞానంతో వైద్యం చేసిన దేవా ఆ వైద్యం వికటించకుండా వెంటనే తప్పక పని చేయాలి, వాడు వైద్యం చేసిన బాగు చేసేవాడు నీవు ఇంటికి తీసుకురావాలి. ప్రార్థన సంభవిస్తాయి, పరిస్థితులు సంభవిస్తాయి, కానీ అవి చలికాలం మందు, విశ్రాంతి దినమందు సంభవించకుండా, ఈ చలికాలం విశ్రాంతి దినం దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడటలేదు, సంభవిస్తాయి. కానీ ఏ దినాల్లో ఏ కాలంలో సంభవించకుండా ప్రార్థన చేయాలట? సంభవిస్తాయి. ఆ సంభవించడాన్ని మనం ఆపలేమట, అవి తప్పకుండా సంభవిస్తాయట. నోబడి కెన్ స్టాప్ ఇట్, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, అది దేవుని చిత్తమట, సంభవిస్తాయట. సో సంభవించక మానవు, కానీ ఈ కాలంలో ఈ దినాల్లో ఇలాగున సంభవించకుండా, ఇలాగున జరగకుండా మీరు ప్రార్థన చేయాలి అని అనుకుంటాను. ఈ వాక్యం అనుకున్నటువంటి అర్థాన్ని చూస్తే ఎనీవే, మరొక మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 23 వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. దాదాపు 24వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చూసిన, లూకా సువార్తలో 21వ అధ్యాయం మొదటి నుంచి దాదాపు 36 వచనం చూసిన, ఇవే అంశాలు, ఇవే విధి విధానాలు. ఆయా రీతిలో కొన్ని వివరాలు అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎక్కువగా ఉన్నాయి, కొన్ని వివరాలు అయితే లూకా సువార్త 20వ అధ్యాయంలో మరింత వివరంగా ఉన్నాయి. ఎనివే, మరొక అంశం చూసుకుందాం. ఎలాగ ఉండాలి మీరు? ఇవి జరుగుతున్నప్పుడు మీరు ఎలాగ ఉండాలి? అంజూరపు చెట్టు చిగిర్చినప్పుడు వసంతకాలం వచ్చేసింది అని మీరు అనుకుంటారు కదా, దానికి ఏం పెద్ద జ్ఞానం అక్కర్లేదు కదా, దానికేమీ కనిపెట్టక్కర్లేదు కదా, దానికేమీ ప్రత్యక్ష ప్రవచనాలు చెప్పేవారి కోసం మీరు వెళ్ళరు కదా. సామాన్యంగా మీరు అంజూరపు చెట్టును చూసినప్పుడు, అది చిగురుస్తున్నప్పుడు వసంతకాలం వచ్చేసిందని మీరు క్యాజువల్గా ఎలాగ అనుకుంటారు? అంతగా తెలివి కలిగి ఉండాలి. ఇది అంతకాలమో కాదు, అంత్యకాలమో కాదు, కనిపెట్టి చెప్పాలి, దర్శనం చూసి చెప్పాలి, ప్రవచనాలు చూసి చెప్పాలి, కాదు కాదట. మీరు సామాన్యంగా ప్రకృతి ప్రకారం చూస్తే వసంతకాలం వచ్చేటప్పుడు, అంజూరపు చెట్టు చిగురుస్తున్నప్పుడు, అబ్బో వసంతకాలం వచ్చేసింది, వసంతకాలం వచ్చేసిందని కొన్ని చూచి చెప్పేసుకుంటారు కదా. అలాగనే మీ మట్టుకు మీరు ఒకరు చెప్పక్కర్లేకుండానే దేవుడు బయలుపరిచాడు, మనం ఎలాగున్నా చెప్పక్కర్లేకుండానే ఆ కార్యాలు మీ చుట్టూ జరుగుతున్నప్పుడు, మీ దేశంలో జరుగుతున్నప్పుడు, మీ ఇరుగు పొరుగులో జరుగుతున్నప్పుడు, మీ వినికిడిలో జరుగుతున్నప్పుడు, మీ దృష్టిలో జరుగుతున్నప్పుడు మీకు తెలియాలి మీరు ఇలాగ ఉండాలి, ఇలా జాగ్రత్త పడాలి. 4వ మాట చూస్తే 24వ అధ్యాయం 23వ వచనం నుంచి, ఆ కాలం మంది ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకండి. ఆ కాలములలో ఎవరైనా సరే చెప్పేవాళ్ళు వస్తారు. ఏం చెప్పేవారు వస్తారట? వేరే దేవుళ్ళ గురించి, వేరే దేవతల గురించి, వేరే ప్రవక్తల గురించి, వేరే విశ్వాసాల గురించి, అక్కడ జరిగే అద్భుతాల గురించి చెప్పుకోనివ్వండి. కానీ ఏర్పరచబడిన వారిని సహితము తొట్టెలు చేసే ప్రయత్నాలు,
ప్రభువులో బలంగా ఉన్న వారిని కూడా పడగొట్టేలాగుని చేసే అపవాది చేతుల్లో బాణములుగా వాడబడేటటువంటి వ్యక్తులు వస్తారు. చివరి కాలం, యేసు ప్రభు తిరిగి వచ్చే కాలానికి ముందు, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకండి. అబద్ధపు క్రీస్తులు ఒకడు కాదు, క్రీస్తులు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు. చరిత్ర పుస్తకాలు మనం చూస్తే చాలామంది విశ్వాసంలోకి వచ్చిన దైవజనులే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధ గ్రంథంలో సువార్త విని నమ్మి బాప్త్యం పొంది ప్రార్థనలు ఎదుగుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడు ఏమో తెలియదు, కానీ కొంతకాలానికి ఆ భక్తులే, ఆ ఉపదేశకులే, ఆ టీచర్లే, ఆ కాపర్లే నేను క్రీస్తుని చెప్పడం మొదలుపెట్టారు. నేనే క్రీస్తుని చెప్పడం మొదలుపెట్టారు. కొన్ని అద్భుతాలు చేయటం మొదలుపెట్టారు. కొన్ని ఆశ్చర్యకారాలు చేయటం మొదలుపెట్టారు. బైబిల్లో ఉన్నటువంటి ఉపదేశాలన్నీ పక్క పెట్టేశారు. బైబిల్ చేత్తో పట్టుకున్న వాళ్ళ సొంత బైబిల్ మాటలు చెప్పడం ప్రారంభించారు. వాళ్ళ వెనకాల గుంపులుగా వేల మంది విశ్వాసులు తయారైపోయారు. ఇక క్రీస్తు పేరు, క్రీస్తు రాకడ పక్కపోతుంది. ఈ అయ్యగారులే క్రీస్తులు అయిపోతారు, ఈ అయ్యగారులే దేవుళ్ళు అయిపోతారు. ఓ మై గాడ్! వాళ్ళ క్రీస్తులు కాదు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు. వాళ్ళ బ్రతుకు అబద్ధం, వాళ్ళ ప్రవచనం అబద్ధం, వాళ్ళ బోధ అబద్ధం. అబద్ధ ప్రవక్తలు వస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన కూడా సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనబరుస్తారు. కనుక ఇదిగో, శిష్యులతో ఎంత చక్కగా చెప్తున్నాడు, ఇదిగో ముందుగానే నేను మీతో చెప్పేస్తున్నాను. ఇదిగో ముందే మీకు చెప్పేస్తున్నాను. మాకు తెలియదు, ఎవరు చెప్పలేదు, ఇలా జరుగుద్ది అనుకోలేదు, ఎవరిని చెప్పుంటే బాగుండును. అయ్యో నువ్వే, ముందుగానే మీకు వివరంగా చెప్పేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ముందుగానే నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడు యేసు అని మీతో చెప్పినను వెళ్ళకండి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకండి. వెళ్ళకండి, నమ్మకండి, వెళ్ళకండి. అందుకే చాలాసార్లు ప్రభువులో బలపడిన తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత చాలామంది దైవజనులు చేసే అనేక హెచ్చరికలు, ఈ హెచ్చరిక తప్పకుండా ఉంటుంది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, ఏం పడితే అది వినటం, ఏది పడితే అక్కడ క్రీస్తుని అనటం. కొన్ని చోట్ల మీరు వినే ఉంటారు, నేనైతే విన్నాను. ప్రభు నాకు చెప్పారు, ఈ సంఘంలోనే, నా సంఘంలోనే, నా పరిచర్లోనే యేసుప్రభు ఉంటానన్నాడు. ఇక వేరే పరిచర్లు యేసుప్రభు ఉండనన్నాడు. ఈ గ్రామంలోని వేరే పరిచర్లు యేసుప్రభు లేడు, జరుగుతున్నాయి సభలు అంతే. కానీ నా సంఘంలోని, ఈ సంఘంలోనే ప్రభు ఉంటానని చెప్పాడు. నేను ఉపవాసం ఉండగా ఉంటానని చెప్పాడు. అంతే, సంఘం నిండిపోతుంది, కిటకిటలా ఆడిపోతుంది. లేఖనం ఏం చెబుతుంది? అవుననొచ్చు, ప్రభు బయలుపరిచి ఉండొచ్చు, ఆయనకే బయలుపరిచి ఉండొచ్చు. కానీ లేఖనంలో ప్రభు ఏం చెప్పారు లేఖనంలో? ఎక్కడ నా నామము పేరట 2 లేక 3 కూడి ఉంటే చాలు, నేను అక్కడ ఉంటా. ఏమైపోయిందన్నమాట? దేవుని మానికి స్తోత్రం. ఆ సంఘంలో క్రీస్తుంటాడు, ఈ సంఘంలోనే క్రీస్తుంటాడు. ఆ సంఘంలో యేసుప్రభు ఉంటాడు, ఈ సంఘంలో యేసుప్రభు ఉంటాడు. ఆ సంఘంలో వాక్యం ఉండదు, ఈ సంఘంలో వాక్యం ఉంటుంది. ఆలోచన చేయాలి. ఎక్కడికి పడితే అక్కడ ఏంటి వెళ్ళిపోవటం? అక్కడే ఉన్నాడా యేసు? అక్కడే ఉంటాడా యేసు? అక్కడికి వెళ్తేనే ఆశీర్వదిస్తాడా? అక్కడికి వెళ్తేనే దీవిస్తాడా? ఆలోచన చేయాలి. దేవుని మానికి స్తోత్రం కలుగునుగాక. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు కనపరుస్తారు. గొప్ప సూచక క్రియలు మీరు వింటేనే ఉండుంటారు, మీరు చూసే ఉండుంటారు. ఈ క్లిప్స్, ప్రవక్తలు, మీరు చర్చిలోకి వెళ్ళగానే మీ పర్సులో 200 రూపాయలు ఎన్నున్నాయో, 1000 రూపాయల, 2000 రూపాయల కాగితాలు ఎన్నున్నాయో చెప్పేస్తున్నారు. ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినా, ఇంకోలాగా వెళ్ళినా చెప్పేస్తూ ఉంటే, తీసి చూసుకుంటే అన్ని కాగితాలు ఉంటున్నాయి. అమ్మో ఆశ్చర్యం! ప్రవక్త, ప్రవచనం. నా పర్సులో ఏమున్నాయో చెప్పేస్తున్నారు, నా జేబులో ఏమున్నాయో చెప్పేస్తున్నారు, నేనేం ధరించుకుని వెళ్ళానో చెప్పేస్తున్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో చెప్పేస్తున్నారు. చెప్పేస్తాం. అక్కడ మోషే కర్ర కింద పడేస్తే పాము అయిపోయింది. గారడి వాళ్ళు కూడా తమ కర్రలు కింద పడేస్తే మంత్రించి పాములు అయిపోయాయి.
ఉంటాయి డిసెప్టివ్ స్పిరిట్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు కావాల్సిన అద్భుతాలు ఏంటి, మనకు కావాల్సిన సూచక్రియలు ఏంటి? కోకోకోలా బాటిల్ పట్టుకెళ్తే ఫ్యాంటా చేయటమా? నీళ్లు పట్టుకెళ్తే కోకోకోలా టేస్ట్ రావాలా? పరిశుద్ధాత్మ కార్యం చూడండి, ఈ నీళ్లు ఫ్యాంటాలా తయారవుతాయి. పరిశుద్ధాత్మ కార్యం చూడండి, ఈ నీళ్లు కోకోకోలాలాగా అవుతాయి. ఇదేనా దేవుడు నన్ను చేయమంది? లేఖనం చెప్తే ఒక్కసారి ఆలోచన చేయాలి. నా నామం పేరటే చేస్తారు, నా నామం పేరటే చేస్తారు, నా గురించే చేస్తారు, నా పేరు పలుకుతూ చేస్తారు. అది నేను చేయమనేది కాదు. అబ్బో ఇక్కడే శక్తి, ఈయనే యేసు, ఈయనలోనే యేసు అన్నట్టుగా ప్రజలు పోతారు. వెళ్ళకండి, వెళ్ళకండి, నమ్మకండి. ఓ మై గాడ్, మీకు ఏం చేయాలండి? ప్రభువు లేఖనం సత్యం గట్టిగా పట్టుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. అందుకే లేఖనాలు ధ్యానం చేయాలి, దివారాత్రం ధ్యానం చేయాలి, లేఖనాలు పరిశీలన చేయాలి, ఉపదేశకుల యొక్క ఉపదేశాలు మనం వినాలి, ఉపదేశంలో ఉన్నటువంటి విధి విధానాలు వినాలి. పరిశుద్ధాత్ముడు లోతైన సత్యాలు మనకు అవగాహన చేసినప్పుడు ఆ సత్యం మీద నిలబడాలి. ఎటు పరిస్తే అటు ఒరిగిపోయేలాగున, వాలిపోయేలాగున మనం ఉండకూడదు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు, అంటే ప్రభువులో బలంగా ఉండేవారు, ప్రభువులో స్థిరంగా ఉన్నారు, ప్రభువులోకి అనేక మంది నడిపించారు, ప్రభువులు ఖచ్చితంగా ఉండేవారు, ప్రభువులు యథార్థంగా ఉండేవారు, ప్రభువులు ప్రవచనాలు చెప్పిన వారు, ప్రభువులు పరిశుద్ధంగా ఉండిన వారు, ప్రభుల కోసం రోషంగా ఉండిన వారిని కూడా వాళ్ళు తప్పించేస్తారు, వాళ్ళు ఆగేస్తారు, తొట్టెలు చేసేస్తారు, గొప్ప సూచక్రియలు చేస్తారు. అంత ప్రభువులో ఉన్న వ్యక్తి ఎలా పడ్డాడబ్బా ఈ మోసంలో? అంత ఖచ్చితంగా ఉన్న విశ్వాస కుటుంబము ఎలా పడ్డారబ్బా ఈ ట్రాప్లో? మామూలుగా రండి నా దగ్గరికంటే వస్తారా? దేవుడు నాతో ఉన్నాడు రండి అంటే వచ్చేస్తారా? లేదు. ఏదో జరగాలి, ఏదో అద్భుతం జరగాలి, ఏదో మహా గొప్ప సూచక్రియ జరగాలి. జరిగితే అప్పుడు ఈ ప్రభువులో వాక్యంలో ఉన్నామనుకున్న వారందరూ కూడా అలా జారిపోయే పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మాన్యమైనదో, ఏది మాన్యమైనది కాదు, ఏది క్రీస్తు సంబంధించిన ఆత్మ, ఏది క్రీస్తు సంబంధించని ఆత్మ మనకు తెలియాలి. ఏది క్రీస్తు ప్రవచనమో, ఏది క్రీస్తు ప్రవచనం కాదో మనకు తెలియాలి. ఏది క్రీస్తు దర్శనమో, ఏది క్రీస్తు దర్శనం కాదో మనకు తెలియాలి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన సైతము మోసపరుస్తారు, గొప్ప సూచక్రియలు చేసేస్తారు, మహత్కార్యాలు చేసేస్తారు, కనపరుస్తారు మహత్కార్యాలు. అప్పుడు లోబడకుండా ఎలా ఉంటాను? పడిపోకుండా ఎలా ఉంటాను? ఆయన వెనకాల పోకుండా ఎలా ఉంటాను? ఆయన చెప్పినట్లు చేయకుండా ఎలా ఉంటాను? అందుకే లేఖనం చెప్తుంది, ఆయన చిత్తం మనకు తెలియాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రభా 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 అని పిలిచే వారందరూ పరలోక రాజ్యం చేరరు. నా తండ్రి చిత్తం ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యం చేరతాడు. ఈ లేఖనానికి అనేక తాత్పర్యాలు, అనేక విధి విధానాలు బోధించే బోధకులు ఉన్నారు. కొంతమంది నిలువ స్థితిలోకి సంఘం నుంచి ఇలాగ బోధ చేస్తారు. అది మన కోసం కాదని బోధ చేస్తారు. అదంతా ఇప్పటి కోసం కాదంటారు. ప్రభు ప్రేమ అంటారు. ఏదేమైనా ప్రభు చెప్పిన మాట అంటున్నాడైనా, నా మాట తప్పిపోదు. ప్రభా 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 అని పిలిచేవారందరూ పరలోక రాజ్యం చేరరు కానీ తండ్రి చిత్తం ప్రకారం చేసేవాడే అన్నప్పుడు కొంతమంది అంటారట, ఏమని? నీ నామంలో ప్రవచనాలు చెప్పలేదా? నీ నామంలో స్వస్థతలు చేయలేదా? నీ నామంలో దెయ్యాలు వెలగొట్టలేదా? నీ నామంలో అద్భుతాలు చేయలేదా? మహత్కార్యాలు చేయలేదా? మీరెవరు? మిమ్మల్ని నేను ఎన్నడూనూ ఎరుగను. వాక్యం. అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, సూచక్రియలు కావాలి, విశ్వాసం ద్వారా జరుగుతుంది. ఈ విశ్వాసుల కోసం అంటే విశ్వాసుల కోసం కాదు, విశ్వాసుల ద్వారా అవిశ్వాసుల కోసం జరుగుతాయి. విశ్వాసంతో ఉన్నవారు తమ జీవితాలు అవి జరిగించుకుంటారు. విశ్వాసుల ద్వారా ఇవి జరుగుతాయి. అవి జరగటం వల్ల విశ్వాసులకు విశ్వాసం కాదు, అవి జరగటం వల్ల విశ్వాసుల ద్వారా అవి జరగటం వల్ల అవిశ్వాసాలు విశ్వాసంలోకి వస్తారు. నా యందు విశ్వాసం ఉంచిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. అవి ఎవరి కోసం? వారి కోసం మంచిదే. కానీ ఆ సూచక్రియలు నిజంగా ఎవరి కోసం? ఇతరుల కోసం, అవిశ్వాసం ఉన్నవారి కోసం, చీకట్లో ఉన్నవారి కోసం, దేవుని ఎరుగని వారి కోసం. కానీ విశ్వాసాలకు వచ్చిన తర్వాత ఆ సూచక క్రియలు విశ్వాసాలకు ఆధారం అయిపోతున్నాయి. తండ్రి చిత్తం అంటే లేఖనానుసారంగా జీవించటం, లేఖనానుసారంగా కార్యాలు చేయటం, లేఖనానుసారంగా ఆత్మలు సంపాదించబడటం. దేవుని మనకి స్తోత్రం. ఒకటి, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. రెండవది, యుద్ధ వాతావరణాలు, భయంకరమైన కలవరపరిచే తెగుళ్ళ దినాలు మీరు కలవరపరచబడకుండా చూసుకోండి. మూడవది, సంభవించి తీరుతాయి కానీ ఏ రోజు ఏ కాలంలో ఎలా సంభవించకూడదా అని ఆ సంభవించే తీవ్రత నుంచి బయటపడేలాగా మీరు ప్రార్థన చేయండి. నాలుగవది, నమ్మకండి, వెళ్ళకండి.
ఆత్మ నడిపింపని మనం అందుకే అంటాం. ఆత్మ నడిపింపని మనం అందుకే అంటాం. నమ్మకండి, వెళ్ళకండి. 5వ మాట చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ మాట 33వ వచనం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉంది. అంటే వసంతకాలం వచ్చేస్తూ ఉంది. ఇక ఇంకా అంటే ఇంకెంతో దూరంలో లేదు, ఇంకెన్నో రోజులు లేదు, సమీపించేసింది. వసంతకాలం దగ్గరికి వచ్చేసింది. అలాగే ప్రభు దినం కూడా దగ్గరికి వచ్చింది, రేపే. ఇంకా అంటే ఇంకెంతో కాలం లేదు అన్నట్టు. ఇంకా అంటే ఏంటి చెప్పండి? ఇంకా అంటే ఇంకెంతో కాలం లేదు, ఇంకెంతో సమయం లేదు, ఇక రేపేలుండో అన్నట్టు అన్నమాట. ఇంకెంతో కాలం లేదు, సమీపంగా ఉన్నది అని మీరు ఎలాగైతే అనుకుంటారో ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, విన్నప్పుడు ఆయన యేసు ప్రభు, ఆయన రక్షకుడు, ఆయన మీ ప్రియుడు, ఆయన నజరేయుడు సమీపంగా ఉన్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. ఇప్పుడప్పుడే రాడు. కానీ ప్రభు ఎలా ఉపమానం చెప్తున్నారు? లేత చిగురు వచ్చేటప్పటికి వసంతకాలం వచ్చేసింది, దాదాపు వచ్చేసింది అని ఎలాగనుకుంటామో ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు అలాగే మీరు అనుకోవాలి. ఈ మాటలు ఎప్పుడు చెప్పారు యేసు ప్రభు? దాదాపు 2020 సంవత్సరాల క్రితం చెప్పారు. వసంతకాలాలు ఎన్ని వచ్చాయి, యుద్ధ వాతావరణాలు ఎన్ని వచ్చాయి, భూకంపాలు ఎన్ని వచ్చాయి, ప్రపంచ యుద్ధాలు ఎన్ని జరిగాయి, భయంకరమైన తెగుళ్ళు, వేల మంది చచ్చిపోయారు, లక్షల మంది చచ్చిపోయారు, యుద్ధాల్లో చచ్చిపోయారు, తెగుళ్ళలోనూ చచ్చిపోయారు. వచ్చిపోయాయి కదా, అంతే. వచ్చిపోతామంటే ప్రభు అలాగ ఏదో చెప్పాడులే, ఇప్పుడు కాదులే, ఇంకెంతో కాలం ఉంటుందిలే. లేదు, వాక్యం అంటుంది, యేసు ప్రభు చెప్తున్నాడు, నేడే యేసు రాకడ అన్నట్టుగా మీరు ఉండాలి. ఇంకెంతో కాలం లేదు, ఇంకెంతో దూరం లేదు అన్నట్టుగా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచుచున్నప్పుడు ఏమనుకోవాలట? ఆయన సమీపంగా ఉన్నాడు, ద్వారము దగ్గరే ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం. ఈ మాట చెప్తుండగా ఒక ఆలోచన నాకు ఏమొస్తుందంటే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ హృదయాలు కలవరపడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు, మీరు ఆందోళన చెందుతున్నప్పుడు, ప్రార్థనలు మీరు గోజాడుతూ పెనుగులాడుతున్నప్పుడు, ప్రార్థనలు మీరు పోరాడుతున్నప్పుడు, ప్రార్థనలు మీరు బలం పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభు మీకు సమీపంగా ఉన్నాడని తెలుసుకోండి. ప్రభు మీకు సహాయకుడుగా ఉంటాడని తెలుసుకోండి. ప్రభు ప్రార్థనలో మిమ్మల్ని బలపరుస్తాడని తెలుసుకోండి. ప్రభు మీకు ప్రార్థన విని మీకు సమాధానం ఇస్తాడని తెలుసుకోండి. అనేలాగున ఈ మధ్యాహ్నం ఈ మాటను మీ ముందు ఉంచుతున్నాను. ఆయన సమీపముననే ఉన్నాడని తెలుసుకోండి. ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, ఏమేమి జరుగుతాయి, ఆ వివరాలు వచ్చేస్తున్నాయి. వివరాలు చెప్పేస్తూ యేసు ప్రభు ఏం చేయాలి, ఎలా ఉండాలి కూడా చెప్తున్నారు. ఎందుకు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఏం జరుగుతాయి, జరిగే విషయాలు ఎంత దారుణంగా ఉంటాయో యేసు ప్రభు ఎంత వివరంగా చెప్తున్నారు. అది చెప్పేసి ఊరుకుంటున్నారా? మరి ఎలా ఉండాలి? లోకం ఎలా ఉంటుంది? ఇవి జరుగుతున్నప్పుడు లోకం ఏమనుకుంటుంది, ఎలా ఉంటుంది, ఏ జాగ్రత్తలో ఉంటుంది, ఏ ఆత్రతతో ఉంటుంది, ఏ దృష్టితో ఉంటుంది, ఏ నిరీక్షణతో ఉంటుంది. అయితే క్రైస్తవులు, అయితే విశ్వాసులు, అయితే యేసు ప్రభువుని అంగీకరించిన వారు, అయితే యేసుని వెంబడించే శిష్యులు మీరైతే ఇలా ఉండాలి, ఇలా చేయాలి. మోసపరచబడకూడదు. డోంట్ అలౌ ఎనీబడి టు డిసీవ్ యూ. ఎలాంటి మాటలు అంటే నులివెచ్చని స్థితిలోకి మన ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకుపోయేలాంటి మాటలు. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, వాళ్ళు ఉండలేదా, వీళ్ళు ఉండలేదా, లేఖనం ఇలాగుంది, ఇలా దీని అర్థం ఇది. కానీ దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానం చేసేటప్పుడు ప్రభు పట్ల ఆనందం, విశ్వాసం పెంచుటతో పాటు ప్రభు పట్ల గౌరవం, పూజ్యభావం, విధేయతలోకి తీసుకువెళ్ళే భయభక్తులు పెంచాలి. దేవుని వాక్యాలు మనం నేర్చుకుంటున్నప్పుడు, దేవుని వాక్యంలో మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనల్లో పనిచేస్తుందనే దానికి ఒక బలమైన రుజువు ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు పెరుగుతాయి. దేవునికి మనం లోబడే ఆ విధానంలో చాలా బలమైన మార్పు వస్తుంది. దేవుని మనకి స్తోత్రం. దేవునికి లోబడకుండా చేస్తూ ఆటపాటగా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించే బోధ ఎక్కడున్నా సరే దానికి దూరంగా ఉండు. ఆ బోధ చేసే వారికి దూరంగా ఉండు. ప్రేమించు, ప్రార్థించు, బోధకు దూరంగా ఉండు, ఆ తీరుకు దూరంగా ఉండు.
ఆ బోధ నిన్ను ప్రభులో పెంచేదిగా, ప్రభులో ఫలించేదిగా, ప్రభుకు మహిమొచ్చేలాగున జీవించాలని నీలో ఒక తపన కలిగించేలాగున బోధ నీకు సహాయం పడాలి. అలాంటి ఆకలి దప్పిక పుట్టించేలాగున ఆ బోధ, ఆత్మ లేఖన కార్యం నీలో గొప్పగా జరగాలి. ఆయన సమీపంగా ఉన్నాడని తెలుసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. ఇంకేం చెయ్యాలి, ఇంకెలాగ ఉండాలి, ఇంకేం చెయ్యాలి, ఇంకెలాగ ఉండాలి. 24వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ప్రభు రాకడా. ఈ తెగుళ్ళ దినాల్లో అయ్యో తెగులు వస్తుంది, ఇంకో వేవ్ వస్తుందట, తర్వాత చిన్నపిల్లలు కాడ, తర్వాత ఇంకోటి చెప్పుకుంటున్నాం. ఇలా జాగ్రత్తగా ఉండాలట, అలా వ్యాక్సిన్ వస్తుందట, తర్వాత ఇలాగైపోతారట చెప్పుకుంటున్నాం. ఓకే, కానీ దీనికన్నా ఇవి చెప్పుకుంటున్న సందర్భంలోనే మనము ప్రభు వచ్చే సమయం అని ఆ దినముల గురించి కూడా మనం తప్పక ఆలోచన చేయాలి. 24వ అధ్యాయం 42వ వచనం 37 నుంచి చదువుదాం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ యందు అలాగే ఉంటుంది. జలప్రళయానికి ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి. ఈ మాటలకు మరొక రిఫరెన్స్ అద్భుతంగా యేసు ప్రభు లూకాసు వార్తలో చెప్తారు. మనం చదువుకున్నాం ఆ మాట, చూద్దాం. జలప్రళయమునకు ముందటి దినాల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు ఉండి, జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. నోవహు ప్రకటించినా ఎరుగకపోయిరి, పట్టించుకోకుండా పోయారు. నవ్వుతూ గేలి చేస్తూ చాలా చూసామన్నారు, చాలా వర్షాలు వచ్చినాయి అన్నారు, చాలా తుఫాన్లు వచ్చినాయి అన్నారు, అదేదో రాదులే అన్నారు, మన ప్రాంతానికి రాదులే అన్నారు, మన కోసం రాదులే అన్నారు. కానీ ఇది వచ్చిన తర్వాతే తెలిసింది, మునిగిపోయారు. అలాగే మనుష్య కుమారుడి దినం కూడా ఉంటుంది. మీరు అనుకొనిన దినములైన రారు, మీరు అనుకోనని దినములైన వస్తారు. కనుక ఈరోజు అన్నట్టుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి 36వ వచనం, తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారులైనను ఎరుగరు. ఆ మాటలు చెప్పేవారు ఎవరైనా ఉంటే వారిని అబద్ధ ప్రవక్తలు అంటాం. దేవుడు నాకు చూపించాడు, డిసెంబర్ నెల 23వ తేదీ 2020వ సంవత్సరాలకు వస్తున్నాడట, ఇండియా దేశం మీదకి వస్తాడట. అయినా నోవే. లేఖనం ఇక్కడ స్పష్టంగా చెప్తుంటే దేవుడు బయలుపరిచాడని ఎంత సూటు బూటు వేసుకొని చెప్పినా, ఎంతమంది సంఘం ఉన్న వ్యక్తి చెప్పినా లేఖనం చెప్తుంది. ఆ గడియ కానీ ఆ దినము కానీ తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుష్యుడికైనా తెలీదు, ఏ దూతకైనా తెలీదు, ఎవ్వరికీ తెలీదు. లేఖనాలు ఉండొచ్చు, దేవుడు తన దాసులకు బయలుపరచకుండా ఏది చేయడు, దేవుడు తన భక్తులకు బయలుపరచకుండా ఏది చేయడు. ఉంది ఆ లేఖనాన్ని బట్టి దేవుడు నాకు బయలుపరిచాడంటే, లేదు ఈ దినాల్లో కాదు, గడిచిన దినాల్లో నేను ప్రభువులోకి రాకముందే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఒకప్పుడు దైవజనులు ఉండేవారట. ఒక ఆయన అలాగే చెప్పారట, అద్భుతాలు చేసేవారు, స్వస్థతలు చేసేవారు, గొప్ప ప్రసంగాలు చేసేవారు, 100 మంది బాప్తిసం తీసుకున్నారు, చుట్టుపక్కల గ్రామాలు ఎంతో సువార్త ప్రకటించారు. ఒకరోజు దేవుడు నాకు బయలుపరిచారని ప్రభు వచ్చే ఆ రోజు గురించి ప్రకటించి ఆ రోజును ప్రకటిస్తూ వచ్చారు 2-3 సంవత్సరాలు. అందరూ నమ్మారు, ఎందుకంటే ఆయన ప్రవచనాలు జరిగాయి, ఆయన స్వస్థతలు చేశారు, ఆయన అద్భుతాలు చేశారు. మండపేట ప్రాంతంలో నేను విన్నాను. ఆయన చెప్పిన తేదీ వచ్చింది, ప్రభు రాలేదు, ఆయన లేరు, ఆయన వెళ్ళిపోయారు. వద్దు, ఏది పడితే అది నమ్మొద్దు, ఎలా పడితే నమ్మొద్దు. నమ్మకండి, భయపడకండి. వాక్యం చెప్తుంది, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడు యేసు ప్రభువైనను ఎరుగడు. దేవునికి స్తోత్రం. నోవహు దినములు ఎలాగుండెను మనుష్య కుమారుని రాకడైంది అలాగే ఉండును. జలప్రళయమునకు ముందడి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచుండిరి. జలప్రళయమున వచ్చి అందరినీ కొట్టుకుపోయిన వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. లోకం, మనం ఇప్పుడు నోవహు ఆ ప్రభావం, నోవహు జినియాలజీ అని నేను చెప్పను, కానీ ఆ నోవహు గుంపులోకి మనం రావాలి. నోవహు గుంపులోనికి వచ్చిన వారం మనం సిద్ధపరచుకుంటున్నాం. ప్రభుకి మనకు కనెక్షన్ ఏర్పడింది, ప్రభు మాటలు వింటున్నాం, ప్రభుత్వం కలిసి నడుస్తున్నాం, ప్రభు మార్గంలో నడుస్తున్నాం.
ఆ దినాల్లో లోకమైతే నమ్మలేదు. బహుశా నోహు చెప్పే ఉంటాడు, సువార్త ప్రకటించే ఉంటాడు, రాబోతా ఉంది 40 పగళ్ళు 40 రాత్రులు ఆకాశం తుమ్మల తెరబడి మొత్తం భూమండలం అంతా కూడా మునిగిపోతుంది, అసలు ఏమీ కనపడదంటే చాలామంది నవ్వారు. లోకస్తులు నవ్వచ్చు, లోకులు నవ్వచ్చు, ప్రభుని ఎరుగున వారు నవ్వచ్చు, కానీ క్రైస్తవులు కూడా నవ్వేటటువంటి సంఘాలు ఉన్నాయి. ప్రభు వచ్చే సమయం మీద చెప్తే క్రైస్తవులు నవ్వే సమయాలు ఉన్నాయి, పట్టించుకునే సమయాలు ఉన్నాయి. ఆ వచ్చినప్పుడు చూసుకుందామని ప్రభువును పక్కబెట్టే సమయంలో భక్తిదే, పరుగుల దారి పరుగుదే. కానీ ప్రభు వచ్చిన తర్వాత తెలుస్తుంది నువ్వు సిద్ధంగా లేవని. దేవుని మనకి స్తోత్రం. కనుకనే ఏం చేయాలట? 6వ మాట ఏం చేయాలట? మెలకుగా ఉండు, మెలకుగా ఉండు. దేవుని మనకి స్తోత్రం. మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి, మెలకుగా ఉండండి. మెలకువ, సత్యంలో మెలకువ, వాక్యంలో మెలకువ, లేఖనాల్లో మెలకువ, ఆలోచనలో మెలకువ, ఆత్రతలో మెలకువ, దేవుని కొరకు ఆలోచన చేయటంలో మెలకువ, ప్రభు రాకడు కొరకు, ఆ దినము కొరకు ఆశతో మెలకువ కలిగి ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మెలకుగా ఉండండి. నిద్రావస్థలకు మీరు వెళ్ళిపోవద్దు, సోమరితనంలోకి మీరు వెళ్ళిపోవద్దు. ప్రభువులో చురుకుగా ఉండండి, ప్రభు విషయాల్లో చురుకుగా ఉండండి, ప్రభు గురించి ఆలోచనలో చురుకుగా ఉండండి, ప్రభు యొక్క ప్రవచనాలు వాగ్దాన విషయంలో చురుకుగా ఉండండి, ప్రభు చెప్పిన రాబో సంగతుల విషయంలో మీరు మెలకుగా చురుకుగా ఉండండి, మెలకుగా ఉండండి. తెలియదు గనుక జరప్లయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరు. అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున 2 పొలంలో ఉంటారు, ఒకడు తీసుకొని పోబడతాడు, ఒకడు విడిచిపెట్టబడతాడు. ఆ కాలంలో 2 స్త్రీలు తిరగలు విసురుచుంటారు, ఒకటి తీసుకొని పోబడుతుంది, ఒకటి విడిచిపెట్టబడుతుంది. ఆ సెపరేషన్ ఎంత ఖచ్చితంగా జరుగుతుందో. ఇద్దరు ఒకే పనిలో ఉన్నట్టే ఉంటారు, ఇద్దరు ఒకే పని, ఆ తిరగలి పనే. నువ్వు నేను ఒకటే, నువ్వు నేను ఒక చోటే, నువ్వు నేను ఒకే గుంపు. అవును, ఇద్దరు కూడా పనిలో ఉన్నట్టు ఉన్నారు, కానీ ఒకరే తీసుకోబడ్డా. సంథింగ్ ఈజ్ రాంగ్. శరీరీతిగా అయితే సిద్ధపాటు, ఇద్దరు కూడా తిరగలు విసురుతున్నారు, ఇద్దరు కూడా పనిలో ఉన్నారు, ఇద్దరు కూడా చేయగలిపారు, ఇద్దరు కూడా సహవాసంగానే ఉన్నారు, ఇద్దరు కూడా ఒక్కటే కదా అనుకుంటున్నారు. అది పరిచర్యేమో పనేమో, కానీ ఒక్కరు తీసుకుపోబడుతున్నారు. అంత ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒకరు విడిచిపెట్టబడతారు, మరొకరు తీసుకుపడతారంటే అంత పిన్ పాయింట్ తోటి ప్రభు ఆకర్షిస్తాడు. అంటే శారీరకంగా మనం ఎలా సిద్ధపడినా మనసు, ఆత్మీయంగా మనం సిద్ధపడుతూ ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇద్దరు పొలంలో ఉంటారు, పొలంలో పనిలోనే ఉన్నారు. నీరు పెట్టడంలో, విత్తనాలు వేయటంలో, కలుపు తీయటంలో, మట్టి పని చేయటంలో, గొట్లు వేయటంలో కష్టపడుతున్నారు, ఎండకెండ వానకు తడుస్తున్నారు. ఇద్దరు పొలంలో ఉన్నారు, పనిలో ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు, దేవుని పరిచర్లో ఉన్నారు. ఇద్దరు, ఒకడు తీసుకుపోబడతాడు, ఒకడు విడిచిపెడతాడు. ఇద్దరు పొలంలో ఉన్నాం కదా, ఇద్దరు పోతాం పైకి. నోవే అంటే ఒకళ్ళు ఖచ్చితంగా విడిచిపెట్టబడతారు అనేదని కాదు, అక్కడ అంతగా సెపరేషన్ అవుతుంది. అందుకే మెలకువ. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుంటారు, కానీ ఒకటి తీసుకొని పోబడుతుంది, ఒకటి విడిచిపెట్టబడుతుంది. కనుక ఏ దినమున మీ ప్రభు వచ్చునో, ఏ దినమున మనిషి కుమారుడు వస్తాడో, ఏ దినమున మరల దేవుని కుమారుడు వస్తాడో అది మీకు తెలియదు. కనుక మెలకుగా ఉండండి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. మరి 2 విషయాలు పాయింట్స్గానే చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఏం జరుగుతాయి? ప్రభా సూచక్రియలు చెప్పు. యుగాంతం ఎప్పుడు? నువ్వు వాళ్ళ ఎప్పుడు వస్తావు? మధ్యాకాశంలోకి మా కోసం ఎప్పుడు వస్తావు? ఆ శిష్యులందరూ అయిపోయారు, ప్రభు ఇంకా రాలేదు. అంతట్లో ప్రభు రాలేదని ప్రభు మాట అబద్ధమని కాదు, యుగాంతమంది ఇలా జరుగుతాయి. ఒకవేళ యుగాంతం వాళ్ళున్న దినాల్లోనే జరిగితే ఇవన్నీ జరిగేవేమో. భవిష్యత్తు గురించి ప్రభు మాట్లాడారు. ఈ లూకా సువార్తలో మరొక వచనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 2 మాటలు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇరవై 26వ వచనం నుంచి చూద్దాం. ఆకాశమందలి శక్తులు తీశారు కదా, 21వ అధ్యాయం అంతా చదవండి. మత్తయి సువార్తలో 24 అధ్యాయాలు ఏ మాటలు దాదాపు అవే మాటలు ఇక్కడ ఉంటాయి, రిపీట్ అవుతాయి కూడా. ఆ మాటలను బట్టి 26వ వచనం, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక. శక్తులు అంటే నక్షత్రాలు కావచ్చు, గోళాలు కావచ్చు, సెటిలైట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, మరేదైనా కావచ్చు.
ఆకాశ మండలంలో భూమి మీద నుంచి ప్రయోగించబడినటువంటి ల్యాబులు కావచ్చు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై. ఎక్కడికి? లోకం మీదికి. అవి లోకంలో ఉన్నవి కాదు, లోకానికి పైనున్నవి. అవి లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచూ ధైర్యం చెడి కూలిపోతారు. నిజానికి వ్యాధి కన్నా, నిజానికి తెగులు కన్నా, వచ్చే ఉపద్రవం యొక్క తీవ్రత కన్నా, ఉపద్రవం గురించి వచ్చే భయం మనిషిని కుప్పకూలిపోయేలా చేస్తుంది. కూలిపోతారు అంటే హార్ట్ అటాక్ అనుకోండి, అక్కడికక్కడ కుప్పకూలిపోతారు. అదే మరణానికి కారణమైపోతుంది. ధైర్యం చెడి కూలిపోతారు, కుప్పకూలిపోతారు, భయపడిపోయి కుప్పకూలిపోతారు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూస్తారు. ఇవి జరుగుట ప్రారంభించినప్పుడు మీరు ఎలా ఉండాలి? మీరు ధైర్యం తెచ్చుకుని, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, లోకమంతా కుప్పకూలిపోతున్నప్పుడు, భయపడిపోతున్నప్పుడు, ఆందోళన పడిపోతున్నప్పుడు, కలవరపడిపోతున్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ మీ ముందు జరుగుతున్నప్పుడు మీరు తలపైకెత్తుకోండి. భయపడాల్సిన పని లేదు. మీరు తలపైకెత్తుకోండి, ధైర్యం తెచ్చుకోండి. మీకు విడుదల సమీపించింది. దేవుని మనకి స్తోత్రం. అది ఈరోజు రేపని నేను చెప్పను, కానీ ఈ భావన, ఈ చింత, ఈ ఆలోచనతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. ఏం చేయాలి? ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఏ రీతిలో జాగ్రత్తగా ఉండాలి? దాదాపు 7 మాటలు మనం ధ్యానం చేసి 8వ మాటలోకి వచ్చేసాం. మీరు తలెత్తుకొని ధైర్యంగా ఉండండి, కృంగిపోవాల్సినటువంటి పని లేదు. మీకు విడుదల సమీపించింది. మరొక మాట 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను, చూడండి, మన సిద్ధపాటును పాడు చేసేవి ఏంటి? మన జాగ్రత్తను బలహీనపరిచేవి ఏంటి? మన దృష్టిని, మన గురిని, మన దర్శనాన్ని నష్టపరిచేవి ఏంటి? మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం అంటే భూ సంబంధమైన ఆలోచనలు, విచారాలు, బెంగలు, భూ సంబంధమైన పోరాటాలు, పరుగులు, అపేక్షలు మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున, మందం అంటే మోడుబారిపోవటం, మందమైపోవటం, స్పందన లేకపోవటం ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు. ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి. మనం అనుకుంటున్నాము అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ అడిగింది ఎవరు? శిష్యులు అడిగారు, అయ్యా ఎప్పుడు జరుగుతాయి సూచనలు, నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు, యుగాంతం ఎప్పుడు వస్తుంది అని శిష్యులు అడిగితే, అప్పుడు శిష్యులతో యేసుప్రభు అన్యుల మీదకి, లోక సంబంధులైన వ్యక్తుల మీదకి, నన్ను ఎరిగిన వారి మీదకి, వాళ్ళ మీదకి వస్తుంది ఊరిలాగా అంటలేదు. అక్కడ మీ మీదికి. మీ మీద కంటే విశ్వాసాలు ఏమరుపాటుగా ఉండకూడదు, ప్రభులో నోరు ఏమరుపాటుగా ఉండకూడదు. ఇహలోక సంబంధమైన విచారములు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించటానికి ఆధారమయ్యే వాక్యాలను దాచుకునేటటువంటి స్థలం హృదయం. ఈ మత్తుతో ఉండేలాగా మనం చూసుకోకూడదు. జాగ్రత్త. మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్త. మీ నమ్మిక మీది. చాలాసార్లు పక్కోళ్ళని బాగా జాగ్రత్త పరుస్తారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండరు. పక్కోళ్ళకి నీతులు ఎక్కువ చెప్తారు, వాళ్ళకి నీతి ఉండదు. పక్కోళ్ళకి భక్తి ఎక్కువ చెప్తారు, వాళ్ళకి భక్తి ఉండదు. పక్కోళ్ళకి సాక్షులుగా ఉండమని చెప్తారు విశ్వాసులు, వాళ్ళకి సాక్ష్యం ఉండదు. ప్రభు ఏం చెప్తున్నారు? మీ మట్టుకు మీరు ఎవరి జాగ్రత్త వారిదే. ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటూ ఇతరులను ఆ జాగ్రత్తలోకి నడిపించాలి. ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ప్లాట్ఫామ్ మీద ఉండి ట్రైన్ వస్తుందని చెప్పి అందరినీ ట్రైన్ ఎక్కించిన తర్వాత ఆయన ప్లాట్ఫామ్ మీద ఉండిపోయాడట. అందరికీ జాగ్రత్త చెప్పి ఆయన ఉండిపోయాడు ప్లాట్ఫామ్ మీద. ఒకవేళ ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ రూట్లో వెళ్ళి ట్రైన్ ఇంకోటి రావచ్చేమో, ఆ రోజు రావచ్చు, వారం తర్వాత రావచ్చు ప్లాట్ఫామ్ మీద ఉంటే. కానీ యేసు ప్రభు వచ్చాడంటే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతారు మధ్యాకాశంలోకి. ఆ తర్వాత ఉండాల్సిందే భూమి మీద శ్రమల కాలంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. శిష్యులు అడుగుతుంటే చెప్తున్నారు, మీ విషయమే మీరు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అదన్నమాట. 9వ మాట జాగ్రత్త. తలలు పెట్టుకుని ధైర్యంగా ఉండండి.
మీ విడుదల దినం దగ్గరకు వచ్చిందని సంతోషించండి అంటున్నాడు. 9వ మాట చూస్తే జాగ్రత్త, మీ గురించి మీరు జాగ్రత్త. పక్కల గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు, నీ గురించి నువ్వు ఆలోచన చేయి. ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేయట్లేదు. నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నాను, ఏ సిద్ధపడుతూ ఉన్నాం అని ఆలోచించే. మీ విషయం మీరు జాగ్రత్త, మీ విషయమే మీరు జాగ్రత్త. చివరి మాటగా ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి? చివరి మాటగా 10వ మాట, ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి ఆ దినం వచ్చును, ఆ ప్రభు దినం వచ్చును, అకస్మాత్తుగా వచ్చును. వారు అనుకున్న దినములు రాదు, వారు అనుకోనని దినములు వచ్చును. కాబట్టి 36 వచనం ముగిస్తూ ఈ మాట చెప్తున్నాను. కాబట్టి మీరు మీరు లోకమున్న వారు అందరూనా, ముఖ్యంగా విశ్వాసులు, ముఖ్యంగా ప్రభువును వెంబడించేవారు, ప్రభు కోసం బ్రతకాలని ఆశపడేవారు, ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని ఆశపడేవారు. కాబట్టి మీరు ఇప్పుడు జరగలేదు, జరగబోతున్నాయి, ఇక ముందు కూడా జరుగుతాయి, ఇంకా వీటినెల్లానూ తప్పించుకోవాలి. ఈరోజు జరగలేదు అవి, ఈరోజు జరిగేవి కొద్దిగానే. ఇంకా మహా గొప్ప తెగుళ్ళు, ఇంకా మహా యుద్ధ వాతావరణం రావచ్చు. జరగబోవు వీటన్నిటినీ తప్పించుకొని, కొన్నిటిని కాదు, వీటిని అన్నిటినీ తప్పించుకొని, మన బాధ్యత ఏంటంట? తప్పించుకోవాలి. 2వది, మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండండి. దేవునికి స్తోత్రం. వీటన్నిటినీ తప్పించుకుంటూ, వీటన్నిటిలో ధైర్యం తెచ్చుకుంటూ, వీటన్నిటిలో ఉరిగా మీద పడుతుంటే వాటన్నిటినీ వివేచనతో ఎదుర్కొని ప్రభునందు దాగుకుంటూ మనలను ముందుకు తీసుకుపోయేది మన నిద్రావస్థ జీవితం కాదు, మన సోమరితన జీవితం కాదు, మన ఆధ్యాత్మిక జీవితం. అందులో ప్రధానమైన మాట ప్రార్థన. ఒక దైవజనుడు కూడా 1000 మంది ఉండొచ్చు. ఆ దైవజనుడు 1000 మందిని తీసుకెళ్ళు, వాళ్ళ ప్రార్థన జీవితం వాళ్ళని సిద్ధపరుస్తుంది. దైవజనుడు ఉపదేశం చేస్తారు, వాక్యం చెబుతారు. దైవజనుడి వ్యక్తిగత జీవితం అతనికి దేవుని లెక్కప్ప చెప్పిన సమయంలో నిలబెడుతుంది. అతను చెప్పిన బోధ వల్ల ఎంతమంది బలపడ్డారు, ఎంతమంది బలహీనపడ్డారు అనే దానికి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పుకోవాలి. ఒక దైవజనుడు సంఘాన్ని పరలోకం తీసుకెళ్ళలేడు. దేవుని మాట యేసు ప్రభు తీసుకెళ్తారు, వాళ్ళ విశ్వాసం తీసుకెళ్తుంది, వాళ్ళ సిద్ధపాటు తీసుకెళ్తుంది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన జీవితమే దైవజన ప్రార్థన. సంఘానికి కొంతవరకే. సంఘం అనగా విశ్వాసికి సొంత వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండాలి, వ్యక్తిగత మెలకువ జీవితం ఉండాలి, వ్యక్తిగత భయభక్తుల జీవితం ఉండాలి, వ్యక్తిగత ఆసక్తి కలిగిన జీవితం ఉండాలి, వ్యక్తి కలిగి దేవుని వెలుగు కలిగినటువంటి జీవించాలనే తపన కలిగినటువంటి స్థితి ఉండాలి. లేఖనమే కనుక ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండాలి. ఎందుకొరకు మెలకుగా ఉండాలి? ఈ 36 వచనం మాట చూస్తే ఎందుకొరకు మెలకుగా ఉండాలి? వీటినన్నిటినీ తప్పించుకొనుటకు. 2వది, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు. దేవుని మనకి స్తోత్రం. ఈ ప్రార్థన ఎందుకని చెప్పండి? ఆస్తి కోసం ప్రార్థన, అంతస్తు కోసం ప్రార్థన, సంతానం కోసం ప్రార్థన, ఓకే, దేవుడు ఇస్తానన్నాడు కనుక ప్రార్థనది భాగం కనుక తప్పేం లేదు, వాక్యానుసారమే. కానీ ప్రార్థన యొక్క ప్రధాన భాగం, ప్రార్థన యొక్క అంశం, ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన యొక్క మూలం, ఆ కేంద్రం, ఆ రుచి, అదంతా లైఫ్ సోర్స్ చెప్పాలంటే మనలను ఈ లోక పరిస్థితుల నుంచి తప్పించేది. 2వది, మనలను ప్రభు ముందు ధైర్యముగా నిలబడేలా చేసేది. మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు ఏం కావాలట? శక్తి. దెయ్యములను వెళ్ళగొట్టే శక్తి, ప్రవచనాలు చెప్పే శక్తి, స్వస్థతలు చేసే శక్తి, మర్మాలు చెప్పే శక్తి ఉండొచ్చేమో, మేబీ. కానీ ఇక్కడ ఈ వచ్చిన ప్రకారం ప్రభు చెప్పిన మాట, నా మాట తప్పిపోదంటున్నటువంటి ప్రభు చెప్పిన మాట, వీటినెల్లా తప్పించుకోవాలి. మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కావాలబ్బాయి, శక్తి కావాలబ్బాయి, యుక్తి కాదు. శక్తి కావాలబ్బాయి. శక్తి కావాలంటే భక్తి కావాలబ్బాయి, భక్తి కావాలంటే ప్రార్థన ఉండాలబ్బాయి. దేవుని మనకి స్తోత్రం.
దేవుని ఎదుట నిలబడాలంటే, దేవుని మనిషి కుమారుడు ఎదుట నిలబడాలంటే నువ్వు శక్తి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అనే మాటను కూడా ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మిమ్మలను వీటన్నిటిని తప్పించుకునేలాగా సహాయం చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మిమ్మలను ప్రభు సన్నిధిలో ధైర్యంగా నిలబడేలాగా చేస్తుంది. అందుచేత ప్రభు అంటున్నారు, నా ఆత్మచేత నింపబడండి, నా ఆత్మచేత నడిపించబడండి. కనుక ఆయన ఎదుట నిలబడడానికి శక్తి కావాలి, ఆయన ఎదుట నిలబడటానికి శక్తి కావాలి, వీటిని అన్నిటిని తప్పించుకోవడానికి శక్తి కావాలి. కనుక ప్రభు చెప్తున్నారు, కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మా తండ్రి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ ఎప్పుడు పోతాయి అనే ఆలోచనతో లోకమంతా ఒక కోణంలో హడావుడి పడిపోతూ ఉంది. ఎలా తప్పించుకోవాలి, వీటిని ఎలా ఎదుర్కోవాలని లోకం ఆ తీరులో సిద్ధపడుతూ ఉంది, సమాయుత్తం అవుతూ ఉంది. అయితే నీ సంఘముగా, నీ పిల్లలముగా, నీ ప్రజలముగా, నీ భక్తులముగా, నీ శిష్యులముగా, నీ స్వరక్తము చేత విడిపించబడిన సొత్తుగా, నీ స్వాస్యముగా, నీ రూపులోనికి మార్చబడవలసిన నీ పిల్లలముగా మేమేం చేయాలి? ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలి? ఇంకా ఇలాంటి పరిస్థితుల కన్నా ఇంకా దారుణమైన పరిస్థితులు సంభవిస్తాయి. ఇవి జరగాలి, జరగక తప్పదు. కానీ వీటి నుంచి తప్పించుకోవటానికి మీకు శక్తి కావాలి, వీటి నుంచి తప్పించుకోవటానికి మీకు భక్తి కావాలి, వీటి నుంచి తప్పించుకోవటానికి దేవుని ఆత్మ సహాయం కావాలి, వీటి నుంచి తప్పించుకోవటానికి ప్రార్థన చేయండి. ఇవి మీకు ఇలాగున సంభవించకుండా ఉండేలాగా తప్పకుండా సంభవిస్తాయి, లోకానికి సంభవిస్తాయి. ఆ లోకంలో మీరు ఉన్నారు, ఆ సంభవాల్లో మీరు ఉంటారు. ఆ సంభవాల ప్రభావం మీద పడకుండా ఉండటానికి, ఆ కాలమును కొట్టివేయబడేలాగున, ఆ వాతావరణంలో నుంచి మీరు బయటకు వచ్చేలాగున, అవి మీకు సంభవించకుండా ఉండేలాగున మీరు ఆ పరిస్థితుల్లో ఉన్నను ప్రార్థించండి అని సెలవిస్తావు తండ్రి. ఈ చివరి దినాల్లో నీ సత్యాన్ని బయలుపరిచే నీ వాక్యం, నీతో సహవాసాన్ని బలపరిచే ప్రార్థన మాకు చాలా అవసరం. సహవాసముగా కూడుటలో ప్రస్తుత పరిస్థితులు మాకు ఆటంకముగా ఉన్నా, సహవాసముగా కూడుటలో ప్రస్తుత అధికారుల ఆదేశాలు ఆటంకముగా ఉన్నా, దేవా నీతో సహవాసం కలిగి ఉండటంలో మా మట్టుకు మేము ముందుకు సాగుతూనే ఉండాలి, ఆత్మచేత నడిపించబడుతూనే ఉండాలి. మీ మట్టుకు మీరు అంటున్నావయ్యా, ఎవరికి వారే తెలివి కలిగిన వారిగా ఉండండి అంటున్నావయ్యా. అంజురపు చెట్టు చిగురొస్తూ ఉంటే సామాన్యంగానే చిన్నపిల్లోడు కూడా తెలిసిపోతుంది వసంతకాలం వచ్చేస్తూ ఉందని. ఓ ఎస్ లార్డ్. ఒకరి దర్శనం చూసి చెప్పక్కర్లొద్దు, ఒకళ్ళ ప్రవచనం చెప్పక్కర్లొద్దు, ఎవరో గొప్ప ప్రొఫెసర్ గారు వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఒక అంజూరపు చెట్టు చిగురు మీరు చూచినప్పుడు వసంతకాలం మీకు ఎంతో దూరంలో లేదు అని ఎలాగైతే సాధారణంగా సునాయాసంగా మీరు అనుకుంటారో, అలాగే ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ జరగాల్సింది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అలాగే మీరు తెలుసుకోవాలి, అలాగే మీరు సిద్ధపడాలి, అలాగే మీరు పైకి చూడాలి, అలాగే మీరు ప్రార్థించాలి, అలాగే మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా, మోసపరిచే వారి వెంట పోకుండా, ఏది పడితే ఏది నమ్మక, ఎక్కడ పడితే అక్కడికి పోక, మహా అద్భుత కార్యాలు, మహాశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసేవారు వస్తారు. ఓ జీసస్, ధైర్యపరుస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు, క్రమపరుస్తున్నందుకు, ఎలాగ బ్రతకాలో, ఏమైపోతామో అని లోకస్తులు అనుకుంటున్నారు. కానీ ప్రభువా నువ్వు అంటున్నావు, నువ్వేమీ అవ్వవు, నీకేమీ కాదు, నేను నీతో ఉన్నా, నీలో ఉన్నా, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చా.
కానీ ప్రార్థన 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 ప్రార్థన, మెలకువ మెలకువ మెలకువ, సిద్ధపాటు సిద్ధపాటు సిద్ధపాటు, అది లేదే అని నాతో మాట్లాడుతున్నావు కనుక సత్యమెరిగిన వారముగా, వాక్యమెరిగిన వారముగా, వెలుగు సంబంధులముగా, నీ ప్రియ పిల్లలముగా అలాగనే మేము ఉండటకు ఈరోజు నీ వాక్యాన్ని బట్టి మరింతగా ఒక సిద్ధపాటు, ఆత్రత కలిగి ఒక సిద్ధపాటు, అభ్యాసంతో ఒక సిద్ధపాటు, ప్రణాళికతో మా ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ రోజు నుంచి ఒక నూతన మలుపు త్రిప్పుకొనుటకు సహాయం చేయండి. ఆ నూతన మలుపు మీరే త్రిప్పాలి, మాకు మార్గదర్శకం మీరే చేయాలి. నువ్వు మాకు మార్గదర్శకం ఉండాలి. చెప్పావు కదా, మీ ముందు నేను నడుస్తాను, మీకు మార్గం సులువు చేస్తానని చెప్పావు. ప్రభువా, నీ మార్గంలో, నీ అడుగులలో, నీ వెలుగులో, నీ సత్యములో అడుగులు వేసి ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయండి. దేవ, నిద్రావస్థ తీసివేయండి, నిర్లక్ష్యం తీసివేయండి, అజాగ్రత్త తీసివేయండి. లోక సంబంధమైన ఆటపాట క్రైస్తవ జీవితం, దానికి మేము దూరంగా ఉండాలి. ప్రభు, ఆనందంగా ఉండమంటున్నావు, అదే సమయంలో విధేయత కలిగి సంతోషంగా ఉండమంటున్నావు, అదే సమయంలో భయభక్తులు కలిగి ఉత్సాహంగా ఉండమంటున్నావు. ఏం కావాలంటే అది అడగండి అంటున్నావు, అదే సమయంలో నీ అడుగులు అడుగు వేయమని చెప్తున్నావు. దేవ, ఒక కోణములోనే సంఘం నిన్ను చూస్తూ ఉందేమో, ఒక కోణములోని సంఘమైన మేము ఒక కోణములో నిన్ను చూస్తూ ఆ కోణములోని, ఆ వర్గములోని మేము ఆ విధి విధానాలు నేర్చుకుంటున్నామేమో. దేవా, రెండు విధములుగాను మేము చూడాలి, రెండు విధములుగాను నిన్ను అంగీకరించి, రెండు విధములుగాను నీలో భయభక్తులను పెంచుకుంటూ, భయభక్తులను అలవర్చుకుంటూ ఆధ్యాత్మికంగా భాగ్యవంతులం కావాలి. లోక సంబంధంగా భాగ్యవంతులు అయినను ఆధ్యాత్మిక చింతనలో పేదవారమైతే అయ్యో ప్రయోజనం లేదు కదా ప్రభువా. ఆధ్యాత్మికంగా కూడా మేము భాగ్యవంతులుగా ఉండాలి. ప్రతి పరిస్థితికి దేవా, పరిస్థితిని బట్టి కాస్త కలవరపడి, కాస్త కంగారుపడి, కాస్త భయపడినా మరల వెంటనే తమాయించుకుని, నిభాయించుకుని, మనసుని నడుమను కట్టుకుని, నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయటానికి ఎప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటావని, మమ్మల్ని బలపరచడం, ఎప్పుడు కూడా దూతలను సిద్ధపరిచి ఉంచుతావని, శిష్యులు నాయన పడవలో తుఫాను వచ్చినప్పుడు భయపడిపోతుంటే, మరొకసారి శిష్యులు పడవ నడిపించడంలో కష్టపడిపోతుంటే పడవలో నువ్వు లేచి సరిచేసావయ్యా. అదేవిధంగా నీళ్ల మీద నడిచొచ్చి నువ్వు సరిచేసావయ్యా వాతావరణాన్ని. అలాగే ఈ దినాల్లో కూడా ప్రభా, నువ్వు మాతో ఉండగా, మాలో ఉండగా, మా పక్షం ఉండగా, మా గురించి నువ్వు ఆలోచన చేస్తుండగా, మా క్షేమం గురించి నువ్వు ఎన్నెన్నో ఏర్పాట్లు చేసి ఉండగా భయపడాల్సిన పని లేదని చెప్తున్నావు. అదే సమయంలో జాగ్రత్త, మెలకువ, ప్రార్థించండి అంటున్నాం. అలాగుండటకు సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. పరమ తండ్రి ప్రేమ, రక్షకుడు, పాప విమోచకుడు, లేఖనానుసారంగా మధ్యాకాశంలో రాబోతున్న మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, సత్యస్వరూపి, ఆదరణకర్త, సంఘముని శక్తితో నింపి ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే పరిచర్యలో, ప్రార్థనతో సంఘాన్ని సిద్ధపరిచే పరిశుద్ధాత్మని యొక్క, ఆదరణకర్త యొక్క, పవిత్రాత్మ యొక్క అన్యోన్య స్నేహం, సహవాసం కూడిన మనకు ఇలాగున్న వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఆయనకు ప్రియ పిల్లలుగా ముందుకు సాగుతున్న ఆయన సంఘం అంతటికి, ఆయన కుటుంబం అంతటికి ఆయన రాకడ పర్యంతం తోడై నిలుచునుగాక. ఆమేన్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను